యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క 3వ దినపు రాత్రి కూడా మనం దేవుని సన్నిధిలో ఈ విధంగా కూడి రావడానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకోవడానికి 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది ఈ లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు. చాలు. ఈ చదివినటువంటి లేఖన భాగం నిమిత్తం ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడినట్లుగా అందరూ కూడా ఒకసారి మన కళ్ళు మూసుకుని మన ప్రభుని మనం స్తుతించి మనం మహింపరచుకుందాం. దేవుని పరిశుద్ధాత్మ మనతో మాట్లాడి ఈ మర్మమును మనలో బయలుపరిచినట్లుగా దేవుని సహాయం మనకు అనుగ్రహించినట్లు ఈ రాత్రి దేవుని కుమారుడైన క్రీస్తు మన మధ్యలో హెచ్చించబడి మహిమపరచబడినట్లు అందరూ కూడా ప్రభుని మనం స్తుతించి మహిమపరచుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రం 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 చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా మా రక్షకుడా మీకే స్తోత్రములు. ఈ రాత్రి కూడా మీరు మమ్మల్ని నడిపించారందుకు మీ స్తోత్రము. ఈ రాత్రి మీ ప్రియకుమారుడు క్రీస్తు నామమును మా మధ్యలో హెచ్చించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా ఈ రాత్రి మీ సంకల్పమును మీ అనాది కాల మర్మమును ప్రతి బిడ్డ జీవితంలో మీరు ప్రకాశింపచేయము తండ్రి. అందరూ కూడా మీ మహిమకు వారసులుగా హక్కుదారులుగా తయారు చేయము తండ్రి. యొక్క కూటమంతా కూడా మీ పరిశుద్ధాత్మ ఆధీనంలో జరిగించము. ప్రతి బిడ్డ ఆత్మకు క్షమాభివృద్ధి కలిగించము తండ్రి. మీ సంకల్పమును ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి ఈ రాత్రి మీ నామమును మహిమపరచుకోమని ఈ కూటమును కూడా వచ్చిన బిడ్డలందరూ మీ చేతులకు అప్పగించి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, మొదటి దినపు రాత్రి అపరాధం చేతను పాపము చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించనని జీవ సువార్త గురించి మీకు తెలియజేశాను. నిన్నటి రాత్రి పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తే మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారని విడుదల సువార్తను మీకు తెలియజేశాను. ఈ విధంగా జీవం పొంది విడుదల పొంది ప్రభువుని వెంబడించిన వాళ్ళు నిత్య జీవాన్ని చేరుకుంటారు. అంతేకాకుండా మహిమలోనికి చేరుకుంటారు. హల్లెలూయా. కాబట్టి ఆదామవ్వలను దేవుడు సృష్టించారు. వారికి జీవం ఉన్నది, వాళ్ళకి స్వేచ్ఛ స్వతంత్రం ఉన్నది, అధికారం ఉన్నది, మహిమ ఉన్నది. వాళ్ళు పాపం చేసినప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి నష్టమైపోయినవి. తిరిగి అవన్నీ మళ్ళీ మనకు దయచేయటకు దేవుని కుమారుడు క్రీస్తు ఈ లోకమునకు వచ్చాను. హల్లెలూయా. కాబట్టి రాత్రి నేను చెప్తున్నటువంటి సువార్త ఏమంటే మహిమా సువార్త. హల్లెలూయా. మొదటి రాత్రి జీవ సువార్త చెప్పాను, రెండో రాత్రి విడుదల సువార్త చెప్పాను, ఈ రాత్రి మహిమా సువార్త చెప్తున్నాను. ఇది ఆశీర్వాదాల సువార్త, స్వస్థత సువార్త కాదు. అదే సమయంలో అన్నిటికంటే శాశ్వతమైనది, అక్షయమైనది, నిత్యమైనది చెప్తున్నాను. హల్లెలూయా. కాబట్టి రాత్రి నాకు జీవం కావాలని, నాకు విడుదల కావాలని 2 రాత్రులు ఎంతో మంది నిర్ణయించుకున్నారు. ఈ రోజు 11 మంది వాక్యం అంగీకరించి బాప్తిసం కూడా ఇక్కడ తీసుకున్నారు. హల్లెలూయా. కాబట్టి ఎన్ని లక్షల జనాభా వచ్చారో కాదు లెక్క, ఎంత పెద్ద లైటింగ్ పెట్టాం, ఎంత పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టాం, ఎంత పెద్ద గారు వచ్చారన్నది కాదు లెక్క, ఎందరూ రక్షణ పొందారన్నది లెక్క. ఒక వ్యక్తి రక్షణ పొందడం ద్వారా పరలోకము సంతోషించును. హల్లెలూయా హల్లెలూయా. సరే, ఈ రాత్రి మహిమా సువార్తను చెప్తున్నాను. అందరూ కూడా చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని వాక్యం ఈ విధంగా రాయబడింది, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తున్నాము. ఈ జ్ఞానము మరుగయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దేవుడు దీనిని మన మహిమ నిమిత్తము నియమించను. లోకాధికారులు ఎవరికి ఇది తెలియదు. తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపైన ప్రభును వారు సిలువేయకపోయుందురు.
ఇక్కడ దేవుని జ్ఞానం అనగా ప్రభుని యేసు క్రీస్తు. కొరింథీలో రాయబడి ఉంది, క్రీస్తు దేవుని జ్ఞానమును దేవుని శక్తి అయి ఉన్నారు. హల్లెలూయా. ఈ జ్ఞానమును మర్మమైనట్టుగా బోధిస్తున్నాం అంటున్నారు. ఈ జ్ఞానము క్రీస్తు, ఆ క్రీస్తు ఇప్పుడు మర్మమైనట్టుగా బోధించబడుచున్నారు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు అంటే ఒక మర్మం, ఆయన సంఘం అంటే కూడా ఒక మర్మం. మొదట క్రీస్తు అంటే ఏంటో మనకు తెలిస్తేనే అప్పుడు ఆయన సంఘం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. క్రీస్తు తెలియకుండా ఆయన సంఘం ఏంటో మనకు తెలియదు. కాబట్టి క్రీస్తుని మర్మమైనట్టుగా బోధిస్తున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను అంటున్నారు. ఒకటి మర్మమై ఉన్నారు, రెండు మరుగై ఉన్నారు. మర్మం తెలుసుకోవడమే కష్టంగా ఉందంటే మళ్ళీ మరుగైన సంగతి తెలుసుకోవడం కూడా ఇంకా కష్టము. ఇలాంటి మర్మములను మరుగైన సంగతులను దేవుడే తన ఆత్మ వలన మనకి బయలుపరచుచున్నారు. ఇది మానవ బుద్ధితో ఉన్న విషయం కాదు, దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రత్యక్షత వల్ల బయలుపరచబడుతున్న సత్యమే ఈ యొక్క సువార్త సత్యం. హల్లెలూయా. కాబట్టి అందుకే ఇప్పుడు ఈ యొక్క మర్మము, ఈ మరుగైన సంగతి మీకు కూడా అర్థం కావాలంటే, మీలో ప్రకాశించాలంటే, మీ బుద్ధి జ్ఞానంతో వింటేది మీకు అర్థం కాదు, దేవుని పరిశుద్ధాత్మ మీకు సహాయం చేయను గాక. ఇక తర్వాత విషయానికి వస్తున్నాం మనం. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగతుత్పత్తికి ముందుగానే దేవుడు దీనిని మన మహిమ నిమిత్తము నియమించెను. అసలు ఈ భూలోకానికి పునాది వేయక ముందలే ఈ జ్ఞానమైన క్రీస్తుని దేవుడు, తండ్రి అయిన దేవుడు మన మహిమ కొరకు నియమించారు. అంటే ఇప్పుడు క్రీస్తు ఎందుకంటే మన మహిమ కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే క్రీస్తు ద్వారానే జీవం పొందగలం, క్రీస్తు ద్వారానే విడుదల పొందగలం, క్రీస్తు ద్వారానే మహిమను పొందగలం. హల్లెలూయా. ఏంటి, ఎంతమందికి కావాలి మహిమ? హల్లెలూయా. సరే, సంతోషం. ఇక్కడ వినాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, ఇది లోకాధికారులు ఎవరికి తెలియదు అన్నారు. ఇక్కడ లోకాధికారి అంటే సాతాను. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు, వానికి సంబంధించింది ఏమీ నా వద్ద లేదు అన్నారు. కాబట్టి ఇక్కడ లోకాధికారి అంటే సాతాను. యేసు ప్రభు చెప్తున్నాడు, లోకము దాని మహిమ నాకు ఇవ్వబడి ఉన్నదని సాతానే డైరెక్ట్ గా చెప్పాడు. కాబట్టి సాతానికి కూడా యేసుక్రీస్తు ఎవరో అర్థం కావట్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు లోకంలోకి వచ్చారు, ఆయన ఈ లోకంలో ఉన్నారు. ఆ యేసు ఎవరో సాతానికి అర్థం కాక సాతాను మాటి మాటికి యేసు ప్రభు దగ్గరికి వచ్చి శోధిస్తున్నాడు. నువ్వెవరు? నువ్వు ఒక దేవుని కుమారుడు అయితే రాళ్ళ రొట్లుగా చెయ్యి, ఈ దేవాలయం మీద నువ్వు దూకు, లేకపోతే ఇంకేదో చెయ్యి అని మాటి మాటికి ఆయన అడుగుతున్నారంటే ఈయనెవరో సాతానికి కూడా అర్థం కావట్లేదు. మర్మమై ఉన్నారు, మరుగై ఉన్నారు. హల్లెలూయా. తెలియక మహిమాస్వరూపైన ప్రభుని వాళ్ళు సిలువేశారు. సరే, ఎంత చెప్పిన వాక్యం మీకు గ్రహించవచ్చు లేకపోవచ్చు, రెండు మాట చెప్తాను, గ్రహించాలి. క్రీస్తు ఈ లోకంలోనికి మన మహిమ నిమిత్తం పంపబడ్డారు. ఎరగనందున ఆయన సిలువేశారు. సాతాను లోకం కలిసి సిలువేశారు. కాబట్టి ఇక్కడ రెండు పని చేయొచ్చు. యేసుక్రీస్తు ద్వారా మీరు మహిమన్నా పొందాలి, లేక యేసుని మీరు సిలువన్నా వేయాలి. ఈ రాత్రి యేసుక్రీస్తుని మీ మధ్యలో నిలబెడుతున్నాను. ఆయన ద్వారా మహిమన్నా పొందండి, లేక సిలువన్నా వేసి వెళ్ళండి. ఉట్టిగా వెళ్ళడానికి వీల్లేదు. ఎవరు వచ్చాను వెళ్ళిపోతాను ఊరికినంటే కుదరదు. ఇక్కడ ఈ రెండిట్లో ఏదో చేసి వెళ్ళాలి. మీరు చేసి వెళ్తారంతే. మహిమ పొందలేదంటే సిలువ వేసినట్టే లెక్క. అందుకే అక్కడ రాసింది, మన మహిమ నిమిత్తం నియమించెను. లోకాధికారులు ఎవరికి తెలియలేదు కనుక, తెలిసింటే మహిమాస్వరూపైన ప్రభును వాడు సిలువేసేవాళ్ళు కాదు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుని ఈ రాత్రి మీ మధ్యలో సువార్త ద్వారా నిలబెడుతున్నాను. ఆయన మన మహిమ నిమిత్తం నియమించబడ్డారు. ఇప్పుడు ఆయన ద్వారా మీరు మహిమన్నా పొందండి, లేక ఆయన సిలువన్నా వేయండి. ఏం చేస్తారు? మహిమను పొందుకుంటారా, సిలువేస్తారా? సిలువేస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి రెండింటికి జవాబు చెప్పండి, ఇట్లా కూర్చున్నారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలండి. సరే, అంతా వినండి, ఆఖరికి మీకే అర్థమైపోతుంది. ఇక తర్వాత నాకు అర్థమైపోతుంది. ఇంకా దేవుడికైతే అంతా తెలుసు, మీరు ఏం చేస్తారో ముందే తెలుసు దేవుడికి. ఇంకా సరే, అందరూ కూడా ఇక్కడ గమనించాలి, చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఈ రాత్రి మర్మమైన క్రీస్తుని చెప్తున్నా, మహిమను పొందడానికి ఉన్న మార్గాన్ని చెప్తున్నా. ఇది అక్షయత. హల్లెలూయా. సరే, గ్రహించాలి. యేసుక్రీస్తు దగ్గర మొదట 70 మంది శిష్యులు ఉన్నారు. 70 మంది శిష్యులను యేసుక్రీస్తు పిలిచి ఇద్దరిద్దరు చొప్పున ఒక్కొక్క గ్రామానికి పంపించారు. మీరు వెళ్ళి దెయ్యములను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి, సువార్తను ప్రకటించండి, చచ్చిన వారిని బ్రతికించండి అని ఈ పనులను చెప్పి ఇద్దరిద్దరు చొప్పున ఒక్కొక్క గ్రామానికి పంపించారు. అంటే ఇప్పుడు 70 మందిని కలిసి 35 గుంపులుగా చేసి వీళ్ళని పంపిస్తే ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఈ పనులన్నీ చేసి మళ్ళీ తిరిగి మళ్ళీ వాళ్ళందరూ అక్కడికి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ 35 గుంపులు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒకరినొకరు చూసి,
మీరు ఎన్ని దెయ్యాలు ఎలగొట్టారు అని వీళ్ళంటే, మేము 10 దెయ్యాలు ఎలగొట్టాం అని వాళ్ళు అన్నారు. మీరు 10ఏనా? మేము 20 ఎలగొట్టాం, మీకంటే బాగా సేవ చేశాం తెలుసా మేము అన్నారు వీళ్ళు. ఇంకొకటి వచ్చి అంటున్నారు, మీరు ఎంతమందిని స్వస్థపరిచారు? 20 మందిని స్వస్థపరిచాం. 20 మేము 50 మందిని స్వస్థపరిచాం, మీకంటే బాగా స్వస్థపరిచయం చేశాను తెలుసా అని వీళ్ళు అన్నారు. ఇంకొకరు వచ్చి అన్నారు, మీరెన్ని ఊర్లో సువార్త చెప్పారు? 20 ఊర్లో సువార్త చెప్పాం. 20 అన్నా? మేము 50 ఊర్లో సువార్త చెప్పాం, మీకంటే బాగా సువార్త చెప్పాము వీళ్ళు అన్నారు. అట్లా వాళ్ళు చేసి వచ్చిన తర్వాత హల్లెలూయా ఆ రిజల్ట్ అంతా కూడా ఒకరొకరు మాట్లాడుకుంటూ, మేము ఎక్కువ దెయ్యాలు ఎలగొట్టామంటే, మేము ఎక్కువ మందిని స్వస్థపరిచామంటే, మేము ఎక్కువ ఊర్లో సువార్త చెప్పామంటే, ఇవన్నీ చెప్పుకుని ఇందులో ఎవరు ఫస్ట్ వచ్చారు? దెయ్యాలు ఎలగొట్టిన వాళ్ళు వీళ్ళు ఫస్ట్, రోగులు స్వస్థపరిచిన వాళ్ళు వీళ్ళు ఫస్ట్, అట్లాగే సువార్త ఎక్కువ ఊర్లో చెప్పిన వాళ్ళు వీళ్ళు ఫస్ట్ ఉన్నారని చెప్పుకుని, ఆ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మేము అందరికంటే ఎక్కువ దెయ్యాలు ఎలగొట్టాం ప్రభా, మేము అందరికంటే ఎక్కువ మందిని స్వస్థపరిచాం ప్రభా, మేము అందరికంటే ఎక్కువ ఊర్లో సువార్త చెప్పాం ప్రభా అని వాళ్ళు ఆగలేకపోతున్నారు. యేసు ప్రభు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు అడుగుతారా చెప్పేయాలని వాడికి ఎక్కడి వరకు వచ్చేస్తుంది సంతోషం. ఇప్పుడు మీ పిల్లలు ఎగ్జామ్ రాశారు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు అనుకోండి, మనం అడగాల, వాళ్ళే పరిగెత్తుకొచ్చి మనం చెప్తారా? అసలు 100 మార్కులు వస్తే ఆగుతారా, ఎగిరి గంతులేస్తారా? అడిగితే చెప్తారా? అడగకుండా దారి ఉండిపోయి కదివి మరి చెప్తారా? తట్టుకోలేరు సంతోషం. అట్టకి వీళ్ళు కూడా వెళ్ళి ఆ సువార్త సేవ చేసి వచ్చారు కదా, దెయ్యాలు వెళ్ళిపోయి రోగులు స్వస్థ పొందారు, సువార్త జరిగింది, అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగింది. కాబట్టి సంతోషమైన వార్త తట్టుకోలేక ఎప్పుడు యేసు ప్రభు కనపడతారో చెప్పేద్దామని అందరికి ఇక్కడ వరకు వచ్చి, మేము ఎక్కువ దెయ్యాలు ఎలగొట్టామంటే, మేము ఎక్కువ మందిని స్వస్థపరిచామంటే, మేము ఎక్కువ ఊర్లో సువార్త చెప్పామంటే, మేము ఎక్కువ మందిని బ్రతికించామంటే, వాళ్ళు చేసిన పనిని ఆగలేక చెప్పేలా సంతోషంగా ఇట్లా కాసుకుని ఉన్నారు, ఎప్పుడు అడుగుతారో చెప్దామని. ఈ లోపల యేసు ప్రభు వచ్చారు. ఆగడం లేదు వీళ్ళకి, చెప్పేది ఇక్కడ వరకు వచ్చేస్తుంది. వచ్చి యేసు ప్రభు మీరేం దెయ్యాలు ఎలగొట్టారు అని అందరిని అడుగుతారు అనుకున్నారు. మీరు ఎంతమంది స్వస్థపరిచారు అందరిని అడుగుతారు అనుకున్నారు. మీరెన్ని ఊర్లో సువార్త చెప్పారు అడుగుతారు అనుకున్నారు. అని చెప్పడానికి రెడీగా జవాబు పెట్టుకుని వీళ్ళు కాసుకుంటే, యేసు ప్రభు ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి ఇదంతా చేసి వచ్చారు మంచిది, నన్ను గురించి జనులందరూ ఏమనుకుంటున్నారయ్యా అని అడిగారు. ఉందా జవాబు వీళ్ళ దగ్గర? ఎన్ని దెయ్యాలు ఎలగొట్టారా అంటే, అందరికంటే మేము ఎక్కువ ఎలగొట్టామని ఇద్దరు ఎగిరి గంతేసేవాడు. ఎంతమందిని స్వస్థపరిచారంటే, అందరికంటే మేము ఎక్కువ మందిని స్వస్థపరిచామని అందరూ గంతులేసేవాడు. ఎన్ని ఊర్లో సువార్త చెప్పారంటే, అందరికంటే ఎక్కువ మేము ఊర్లో చెప్పామని వీళ్ళు గంతులేసేవాడు. మిగిలిన వాళ్ళు కూడా ఇంతంతో మేము చేసేవాళ్ళ ప్రభు అని వాళ్ళు సమర్థించుకునేవాడు. అట్లా అందరి దగ్గర ఈ సవాలుకి జవాబు ఉంది. కానీ ఇదంతా చేసిన ఓ మనిషి శిష్యులారా, నన్ను గురించి మనుషులందరూ ఏమనుకుంటున్నారు అని అడిగితే, అబ్బా అసలు మేము ఊహించిన ప్రశ్న వచ్చింది. ఇప్పుడు ఎట్లా జవాబు రాయాలి? ఈ అడుగుతారేమని మేము అనుకున్నాం, ఇది ఎక్కడ కొత్త క్వశ్చన్ అడుగుతున్నారు, నన్ను గురించి ఏమనుకున్నారు అని అడిగారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ప్రభువా కొందరు ఏలి అంటున్నారు, కొందరు ఇర్మియా అంటున్నారు, కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటున్నారు, మరికొందరు ఈయన కొత్త ప్రవక్త అంటున్నారు ప్రభువా అని చెప్పారు. అంటే ఇది సరైన జవాబా తప్పు జవాబా? సరైంది కాదు. అంటే వీళ్ళు ఒక్కొక్క ఊరికి వెళ్ళి ఇదంతా చేసి యేసుని గురించి జనాలు తెలుసుకున్నది ఈ విధంగా ఉందంట. ఇప్పుడు చూడండి, ఇక్కడ గమనించండి అందరూ. ఏలి అన్న వాళ్ళందరూ కూడా ఒక గుంపు అయిపోయి, యేసు అంటే ఎవరనుకున్నారు? ఏలి అన్నదే సత్యం అని వీళ్ళందరూ ఒక బ్యాచ్ గుంపు అయిపోయారు. రెండవది, యేసుక్రీస్తు అంటే ఎవరనుకున్నారు? ఇర్మియా అన్నది సత్యం, వాళ్ళందరూ ఒక గుంపు అయిపోయారు. యేసు అంటే ఎవరనుకున్నారు? బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అన్నది సత్యం అన్న వాళ్ళందరూ ఒక గుంపు అయిపోయారు. యేసు అంటే ఎవరనుకున్నారు? వీళ్ళు ముగ్గురు కాదు, ఇలాంటి ఒక కొత్త ప్రవక్త అన్న వాళ్ళందరూ ఒకటైపోయారు. ఇప్పుడు ఎన్ని రకాల గుంపులు అయ్యండి? ఈ 4 రకాల గుంపులు కూడా ఎవరికి వాళ్ళకి మేమన్నదే సత్యం, మేమన్నదే సత్యం, మేమన్నదే సత్యం అన్నారు. కానీ ఒకరిదొకరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఏలి అన్న వాళ్ళందరూ అభిప్రాయం ఉన్న వాళ్ళు ఒక గుంపు అయ్యారు, ఇర్మియా అన్న అభిప్రాయం ఉన్న వాళ్ళందరూ ఒక గుంపు అయ్యారు. ఇట్లా ఒక గుంపు అయిపోయి మాదే సత్యం, మాదే సత్యం అన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, యేసు అంటే ఎవరు అన్న సవాలుకి ఎన్ని గుంపులు వచ్చినాయంటే 4 గుంపులు, 4 అభిప్రాయాలు వచ్చినాయి. ఈ 4 గుంపులు వాడు కూడా మాదే సత్యం, మాదే సత్యం, మాదే సత్యం అంటున్నారు. మీరు చెప్పండి, నిజంగా ఈ 4గురిలో ఎవరిది సత్యమండి? ఎవరిది సత్యం కాదు. అట్టని మీరు సత్యం కాదంటే వాళ్ళు ఒప్పుకుంటారా? అట్టయితే యేసు అంటే ఎవరో తెలిసినందున ఈ 4 గుంపులు వచ్చినాయా? యేసు అంటే అసలు ఎవరో తెలియనందున 4 గుంపులు వచ్చినాయా? తెలిస్తే ఎందుకు వచ్చాయి 4? తెలియక 4 వచ్చినాయి.
అట్లాగే ఈ రోజున కూడా చూస్తే ఇన్ని డినామినేషన్లు, ఇన్ని సిద్ధాంతాలు, ఇన్ని బోధలు, ఎవరికాడికి నాది సత్యం, నాది సత్యం, నాది సత్యం. తెలియనందున వచ్చినవి అంతేగాని తెలిసి కాదయ్యా. హల్లెలూయా. ఇప్పుడు ఈ 4 వాళ్ళు ఏం చేశారు? 4 సంఘాలు అయిపోయినాయి ఇక్కడ. అందరూ ఏసు అంటే ఏలి అంటారు వాళ్ళు, ఏసు అంటే ఇరిమి అంటారు వీళ్ళు, ఏసు అంటే యోహాన్ అంటారు వాళ్ళు, ఏసు అంటే కొత్త ప్రవక్త అంటారు వీళ్ళు. ఎవరికాడికి నీ తప్పు నాది కరెక్ట్ అని వాదులట. ఆఖరికి నలుగురికి సత్యం తెలియదు, నలుగురికి ఏసు అంటే ఎవరు ఎరగరు, నలుగురు మళ్ళీ మాదే సత్యం అనుకుంటున్నారు మళ్ళీ. హల్లెలూయా. అట్టయితే ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుని డైరెక్ట్ గా కళ్ళతో చూశారు, యేసు ప్రభుని చెట్ట ముట్టుకున్నారు, ఆయన చేసిన బోధలు డైరెక్ట్ గా విన్నారు. ఆయన ఎవరో వాళ్ళకి తెలియలేదు, ఎందుకంటే ఆయన మర్మమై ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మర్మమై ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజు నా మాటలు మీరు విన్నారు, యేసు ఒక దినమని బోధించినప్పుడు డైరెక్ట్ గా నోటి మాటలు విన్నారు, కళ్ళతో డైరెక్ట్ గా యేసుని చూశారు, వచ్చి ఇట్లా ముట్టుకుని చూశారు. ఆయన ఎవరో వాళ్ళకి తెలియలేదు. తెలిసింటే మహిమా స్వరూపిన ప్రభుని సిలివేసి ఉండేవాళ్ళు కాదు, సిలివేని కేకలేసేవాళ్ళు కాదు. హల్లెలూయా. కాబట్టి చెప్పండి, ఒకటి నెంబర్ 1 లోకాధికారికి తెలియదు. రెండవది ఏలియా, ఇర్మియా, యోహాను, కొత్త ప్రవక్త ఈ 4 బ్యాచ్లు వాళ్ళకు కూడా తెలియలేదు. అదే సమయంలో ఏసంటే వాళ్ళకి ఇష్టమే, అభిమానమే. సువార్త కూడా విన్నారు, అద్భుతాలు చూశారు, కానీ అన్ని జరిగినా కూడా ఏసంటే ఎవరో వాళ్ళకి అర్థం కాలేదు. అంటే లోకాధికారి సాతానికి తెలియదు, ఈ 4 గుంపులు తెలియదు కనుక ఇప్పుడు సాతాను ఈ 4 గుంపులు ఒకటైపోయి వీళ్ళందరూ సైతాను బ్యాచ్, తెలియని బ్యాచ్ కింద లెక్క. ఏ అభిప్రాయాలు చెప్పుకో నాకు అనవసరం ఇంకా. హల్లెలూయా. ఇదే ప్రకారంగా ఈ రోజు లోకంలో నిలబడి ఏసంటే ఎవరు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అని సవాల్ చేసామనుకోండి, ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే యేసుక్రీస్తు అంటే మన దేవుడు కాదండి, అంతే అల్లోడ దేవుడు అండి అంటారు కొందరు. ఇక రెండోది ఏమంటారంటే యేసుక్రీస్తు అంటే ఆయన కూడా ఒక ఉగ్రవాదండి, యోధా మతంలో విప్లవం లేపాడు, అందుకే సిలువేసి చంపేశాడు అని ఒక విప్లవకారుడు అండి అంటారు కొందరు. మరికొందరు ఏమంటారంటే యేసు అంటే అసలు ఆయన దేవుడు కాదండి, ఆయన ఒక నబీ, ఆయన ఒక ప్రవక్త అండి అంటారు మరికొంతమంది. ఈ లెక్కలో మరి వాళ్ళకి యేసు అంటే ఎవరు అర్థమయ్యాడు అంటావా? తెల్లోళ్ళ దేవుడు అంటున్నారు, ఉగ్రవాదు లేకపోతే విప్లవకారుడు అంటున్నారు, ఏదో ప్రవక్త నబీ అన్నారంటే ఇలాంటి అభిప్రాయాలు ఉన్న మనుషులకి యేసు అంటే ఎవరో తెలుసా? ఇప్పుడు వీళ్ళందరూ ఏ పార్టీలో కలిశారు? లోకాధికారులు ఎవరికి తెలియదన్న లెక్క ప్రకారం సైతాను, ఏలియా, ఇర్మియా, యోహాన్ అన్న లెక్క ప్రకారంగా 4 బ్యాచ్ల వాళ్ళు, యోధా మతంలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు తెల్లోళ్ళ దేవుడు లేకపోతే ఇంకేదో ప్రవక్త ఇంకట్ట రకరకాల అభిప్రాయాలు కలిగిన వీళ్ళందరూ కూడా యేసు అంటే ఎవరు ఎరగని గుంపు కింద సాతాను బ్యాచ్లో కలిసిపోయారు. ఇదే మాట ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యులకు పిలిచి అంటున్నాడు, సరేనయ్యా నా పేరట వెళ్ళి మీరు అంతా చేస్తే మీరు చేసిన సేవ వల్ల బాగానే కార్యాలు జరిగినాయి, కానీ ఎవరికి నేను అర్థం కాలేదయ్యా. సేవ బాగానే ఉంది, స్వస్థతలు బాగానే జరిగినాయి, సువార్త బాగానే చెప్పారు, దెయ్యాలు పోయింది, అద్భుతాలు జరిగినాయి, కానీ నేనంటే ఎవరో మీ సేవ ద్వారా ఒక్కడికి అర్థం కాలేదయ్యా. ఏ సేవ చేశారయ్యా? మళ్ళీ అదే సమయంలో నేను గొప్ప చెబుదామని కూర్చున్నారు. ఇక్కడ ఉందా? గాలంతా దిగిపోయిందా? హల్లెలూయా. హల్లెలూయా. సరే, వాళ్ళకి తెలియపోతే తెలియపోయింది. మీరైతే నా శిష్యులు నాతోనే ఉండడానికి వచ్చారు కదా, నన్ను గురించి మీరేమనుకుంటున్నారు అని ఇప్పుడు శిష్యుల అభిప్రాయం అడిగారు. అప్పుడు పేతురు అన్నారు, నీవు జీవమగల దేవుని కుమారుడైన క్రీస్తువి అని చెప్పారు. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు అన్నారు, సీమోను బర్యోనా నువ్వు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచలే గాని ఏ నరుడు నీకు బయలుపరచలేదు. అట్టయితే మర్మమైన క్రీస్తు మనకు బయలుపరచబడాలంటే తండ్రి అయిన దేవుడు బయలుపరిస్తేనే తెలుస్తుంది, కానీ మీ మట్టుకు మీకు ఏ మనుషుల ద్వారా తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని గుంపులు వచ్చినాయండి? యేసంటే ఎవరు అన్న ప్రశ్నకి యేసుని ఎరగని గుంపు ఒకరు, ఎరిగిన గుంపు ఒకరు. ఎరగని గుంపులు ఎవరున్నారు? లోకాధికారి సైతాన్ ఉన్నారు, 4 రకాల అభిప్రాయాలు చెప్పిన 4 ఉన్నారు. ఇక్కడ మనం చెప్పిన ప్రకారం ఇప్పుడు నేను చెప్పిన రకరకాల అభిప్రాయాలు కల జనాలందరూ ఉన్నారు. వీళ్ళందరూ యేసంటే ఎవరు ఎరగని గుంపులో ఉన్నారు కనుక వీళ్ళందరూ లోకంతో లెక్క. శిష్యులు మాత్రమే యేసంటే ఎవరు ఎరిగారు గనక వాళ్ళు మాత్రమే ఎరిగిన గుంపు, వీళ్ళందరికీ ఎరగని గుంపు. అన్ని జరిగినా కూడా యేసంటే ఎరగని గుంపు. ఇప్పుడు లోకం మొత్తం 2 గుంపులు వచ్చినాయి, యేసుని ఎరిగిన గుంపు, యేసుని ఎరగని గుంపు. హల్లెలూయా.
హల్లెలూయా. ఇదే ప్రకారం ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని అడిగాను అనుకోండి, యేసుక్రీస్తు అంటే కొందరు తెల్లోడ దేవుడని, లేకపోతే కొంతమంది ఏమో ప్రవక్త అని, కొంతమంది ఏదో విప్లవకాడని అంటున్నారయ్యా, మరి యేసుని గురించి మీరేమనుకుంటున్నారు అని మిమ్మల్ని అడిగితే, రోమన్ క్యాథలిక్ మొదలు పెట్టుకుని పెంతుకోస్తు వరకు అందరూ ఏం చెప్తారంటే, ఆయన జీవం గల దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పేస్తారు. అయితే మీకు ఎవరికి పరలోకమైన తండ్రి బయలుపరచలేదులే కానీ బైబిల్ చదువుకుని చెప్తున్నారు అంతే, నాలెడ్జ్. ఈ వాక్యం మీకు రాసి లేకపోతే మీరేం చెప్తారు? మీరే తండ్రి పిచ్చి అభిప్రాయం చెప్పేటోళ్ళే. ఈ వాక్యం ఎట్లా రాసి లేదనుకోండి, బైబిలే లేదనుకోండి, మిమ్మల్ని డైరెక్ట్ అడిగితే మీరు కూడా మీకు తోసి ఏదో పిచ్చి పిచ్చి అభిప్రాయం చెప్పేటోళ్ళు. ఇది చదువుకోబట్టి చెప్పేస్తున్నారు. ఇక మొత్తానికి ఏదో విధంగా మొత్తానికి అయితే యేసుక్రీస్తు దేవుని కుమారుడు క్రీస్తు అని మీ అందరికీ అర్థమైపోయిందండి. అప్పుడు మీరు చెప్తారు, వాళ్ళు ఇంకేసి ఎరగలేదండి, మేము ఎరిగామండి. వాళ్ళు నమ్మలేదండి, మేము నమ్మేమండి. వాళ్ళు అన్యులండి, మేము క్రైస్తులం అండి. ఓకే, లోకంలో ఇప్పుడు 2 గుంపులు ఉన్నాయి, యేసుని ఎరగని గుంపు, యేసుని ఎరిగిన గుంపు. ఇప్పుడు ఇక ఎరగని వాళ్ళందరూ కూడా యేసు పక్కన పెట్టేశారు. ఎట్టగా నన్ను వాళ్ళు తెలుసుకోలేదు కాబట్టి ఇక వాళ్ళ పక్క నుంచి అని శిష్యులు యేసుని ఎరిగారు గనక యేసుని ఎరిగిన శిష్యులను మాత్రమే పిలుచుకుని తనని ఎరిగిన వారితో తనకి ఏమి జరగబోతుందో కొన్ని సంఘటనలు, కొన్ని విషయాలు వాళ్ళకి తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆ వాక్యం చదవండి. లోకాసు వార్త 18వ అధ్యాయము 31వ వచనం నుండి 33వ వచనం వరకు చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనిషి కుమారుని గురించి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచినని చెప్పెను. వారు ఈ మాటల్లో ఒకటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడను గనక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. ఆమేన్. అందరూ వినాలండి. యేసు తన 12 మంది శిష్యులని పిలిచి అన్నారు. ఇక్కడ మంచి వినాలి. పంపించినప్పుడేమో 70 మందిని పంపించారు, పిలిచినప్పుడేమో 12 మందిని పిలిచారు. మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు? యోహాను సువార్త 6వ అధ్యాయం చదువుతున్నాం. ఈ శిష్యులకి యేసుప్రభు ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, నా శరీరమును తిని నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవము గలవాడు అని చెప్పారు. చెప్తే ఈ మాట శిష్యుల్లో మరి కొంతమందికి అర్థం కాలేదు. ఇది ఏంటినా, ఆయన శరీరం తినమంటున్నారు, ఆయన రక్తం త్రాగమంటున్నారు. మేము మేక మాంసం తింటాం, చేపలు తింటాం, కోళ్ళు తింటాం, కానీ ఎప్పుడు మేము మనిషి మాంసం తినలేదే. ఈయనేంటి ఆయన శరీరం తినమంటారు, ఆయన రక్తం తాగమంటారు. మేము మనిషి మాంసం తిని మనిషి రక్తం ఎట్లా తాగాలం? మేము నరమాంస భక్షకులమా ఏమన్నా? ఈ పని మాత్రం మా వల్ల కాదు సార్ అని చెప్పి, ఈయన మాంసం తినాలంటే, ఈయన రక్తం తాగాలంటే మా వల్ల కాదు, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ 12 మంది మిగిలిపోయారు. అప్పుడు యేసుప్రభు వాళ్ళు చూసి అన్నారు, పోవాలనుకుంటే మీరు కూడా పోండి అన్నప్పుడు పేతురు అన్నాడు, అయ్యా నిన్ను విడిచి ఎక్కడ వెళ్తాం? నువ్వే నిత్య జీవపు మాటలు గలవాడవు అన్నారు. ఏంటి ఎవరేం మాట్లాడు సల్లగా కూర్చున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఒక్కొక్కటి ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్నాం. మహిమకి అందరు కలిపి చెత్తా చెదారో పంపించలేము, అంత ఫిల్టర్ చేస్తున్నా. నేను మొదట లూసిఫర్ దగ్గర మొదలెట్టాం. లోకాధికారులు సాతానికి తెలియదు, 4 రకాల అభిప్రాయం చెప్పిన వాళ్ళకి తెలియలేదు. ఇప్పుడు నేను చెప్పిన అభిప్రాయం చెప్పిన జనాంగాలకు తెలియలేదు. ఇప్పుడు శిష్యులకు మాత్రమే అర్థమైంది. వాళ్ళకి యేసుప్రభు ఇప్పుడు నిత్య జీవం పొందడానికి ఉపదేశం చెప్తే అది మాత్రం అర్థం కావట్లేదు. స్వస్థపరచు, దెయ్యాలు వెళ్ళగొట్టంటే బాగానే అర్థమై దూక్కుంటే వెళ్ళి ఊరూరు చెప్పారు, కానీ నా శరీరం తిని రక్తం తాగమంటే నా వల్ల కాదు, వీళ్ళే పారిపోతున్నారు. ఇంకా అర్థమైందా లేదండి? హల్లెలూయా. వాళ్ళకేమో నా శరీరం తిని రక్తం త్రాగమంటే మనిషి మాంసం తిని మనిషి రక్తం తాగాలి, మన వల్ల ఎక్కడ అవుతుంది వాళ్ళకి అట్ట అర్థమైంది. ఏసు చెప్పిన బోధ వాళ్ళకి అర్థం కాల. ఏసు నిజంగా చెప్పింది ఏంటి? ఈ వాక్యం తీసుకుని ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, శరీరం తిని రక్తం త్రాగమంటే రొట్టి ద్రాక్ష రసం తిని తాగడం అనుకున్నారు మీరు. అది ఉంది తర్వాత సంగతి, అది కాదు ఇక్కడ అని చెప్పింది. నా శరీరం తిని రక్తం త్రాగమంటే దాని అర్థం ఏంటంటే, వాక్యమే శరీరధారి ఆయను, ఆ వాక్యముని మీరు తింటే నిత్య జీవం పొందుతారని చెప్పారు. అందుకే శరీరము నిష్ప్రయోజనము, నేను మీతో చెప్పిన మాటలే ఆత్మయు జీవమునై ఉన్నవి, ఆత్మయే జీవింప చెయ్యును అని చెప్పారు. మళ్ళీ దాని వివరణ, నా మాంసం తిని రక్తం త్రాగమంటే నిజంగా ఈ మాంసం తిని రక్తం త్రాగడం కాదయా, శరీరము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింప చేయును, నేను మీతో చెప్పిన మాటలే ఆత్మయు జీవమునై ఉన్నవి, ఆ మాటలు తినమంటున్నాను అని ఈయన చెప్తే, ఈ మాట ఎవరు తినగలడు? మాట ఎక్కడో పోయారు వాళ్ళు. అర్థమైందంటారా లేదంటారా?
అరే 70 మందిని ఊరూరులో సేవ చేసి వచ్చారు, తినమంటే అందరూ అడ్రస్ కూడా పారిపోతున్నారు. వీళ్ళే ఫస్ట్, వీళ్ళు కూడా యేసుని ఎరగని సైతాన్ బ్యాచ్లో కలిసిపోయారండి. 70 మందిని ఎంతమంది వెళ్ళిపోయి మిగిలేరేగా 12 మంది. హల్లెలూయా. వినాలి జాగ్రత్తగా. ఎక్కడ ఇంత పెద్ద లోకాన్ని మనం ఫిల్టర్ చేసుకుంటూ వస్తుంటే మిగిలేది వీళ్ళు. ఇక వీళ్ళని పిలిచారు. ఇప్పుడు ఇక వినండి, యేసుని ఎరిగిన 12 మందిని యేసు పిలిచి ఏమంటున్నారంటే, మనం ఇప్పుడు యెరూషలేముకు వెళుచున్నాము, నేను పాపుల చేతికి అప్పగించబడతాను, వాడు నా ముఖం మీద ఉమ్ములూసి నన్ను అవమానపరిచి కొడాలతో కొట్టి సిలువేసి నన్ను చంపుతారు, నేను 3వ దినమున తిరిగి లేచుట అగత్యమని వారితో చెప్పగా, వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. మీకు బాగా అర్థమైపోయినట్టుంది, చల్ల కూర్చున్నారు. హల్లెలూయా. యేసుని ఎరిగినటువంటి శిష్యులతో యేసు ప్రభు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఆయన పొందబోచున్నటువంటి తన మరణానుభవాన్ని చెప్తున్నారు. ఇప్పుడు యెరూషలేముకి వెళ్తున్నాను, నన్ను అవమానిస్తారు, కొడవతో కొడతారు, సిలువేసి నన్ను చంపుతారని తాను పొందబోచిన సిలువు మరణం గురించి ఆయన చెప్పుచున్నప్పుడు ఈ సంగతులలో వారు ఒకటైనను గ్రహింపలేదు. ఇది వారికి మరుగు చేయబడిన గనక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. అట్లా ఇప్పుడు చెప్పండి, 2 విషయం ఉంది. లోకానికి యేసు మరుగై ఉన్నాడు. యేసు ఎరిగిన తన శిష్యులకు యేసు యొక్క మరణానుభవం మరుగై ఉన్నది. యేసు అంటే ఎవరో ఎరగనందున వీళ్ళందరూ కూడా సాతాను గుంపులో కలిసిపోయారు. యేసునంతా ఎరిగిన వీళ్ళకి ఇప్పుడు ఆయన మరణానుభవం ఏంటో అర్థం కావటం లేదు కనుక ఇంటికి వచ్చినాక ఆ ఉపమాన భావం ఏంటి, ఈ ఉపమాన భావం ఏంటి అని అడుగుతున్నారే కానీ యేసు ప్రభు ఈ సంగతి 3 సార్లు చెప్పారు. 3 సార్లు చెప్పినా ఒక్క మాట కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఇది వాళ్ళకి మరుగై ఉన్నది, మర్మమై ఉన్నది. హల్లెలూయా. లోకానికి యేసు మరుగై ఉన్నాడు, ఆ యేసుని ఎరిగిన వాళ్ళకి ఆయన మరణం మరుగై ఉన్నది. అప్పుడు ఇదే మాటలు తీసుకుని మళ్ళీ మత్తయి సువార్త 16:20 నుండి మనం చదివితే, ఇక్కడ ఉంది చదవద్దు, ఇక్కడ వినండి. అదే సంఘటన అక్కడ చెప్తున్నారు. అయ్యా, జీవం గల దేవుని కుమారుడు క్రీస్తు అని పేతురు చెప్పినప్పుడు, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు అని చెప్పి, నేను నా సంఘమును కట్టేదనని చెప్పి ఆ తర్వాత వాళ్ళతో చెప్తున్నాడు, ఇప్పుడు యెరూషలేముకి వెళ్తున్నాం, అక్కడ పాపుల చేతికి అప్పగించబడతాం, నన్ను సిలువేసి చంపుతారు, అవమానిస్తారు, నేను 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పిన వెంటనే పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా ఇది నీకు దూరమవును గాక, ఇది నీకెన్నడూ సంభవించకుండా గాక నేను గద్దింపగా, యేసు పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అని ఆయన గద్దించాడు. ఒకటి, యేసు మరణము వాళ్ళకి మరుగై ఉన్నది. యేసు ఇప్పుడు మరణించడానికి వెళ్తున్నానంటే పేతురు, సరే ప్రభువా వెళ్ళండి మేము కూడా వస్తామని అంటున్నాడా? ప్రభువా ఇది నీకు దూరం అవును గాక, నీకెన్నడూ సంభవించకుండా ఉండును గాక అంటున్నాడా? అంటే అర్థమవబట్టి అన్నాడా, అర్థం కాక అన్నాడా? అంటే యేసుని ఎరగనందున అందరూ సాతాను అయిపోతే, యేసుని ఇంత ఎరిగినటువంటి పేతురు గారు కూడా యేసుని ఎరిగి ఆయన మరణానుభవాన్ని ఎరగనందున ఈయన కూడా ఇప్పుడు ఆఖరికి ఏమని పిలవబడ్డాడు? సాతాను అవతలకన్నాడు. అంటే ఇప్పుడు యేసుని ఎరగని లోకం సాతాను అయిపోయింది. యేసునంతా ఎరిగి ఉండి కూడా ఆయన మరణానుభవం ఎరగకపోతే మీరు ఆఖరి సాయితానే అవుతారు, అంతే, దాంతోనే కలుస్తారు. అట్లా మన సాతాను గుంపులో కలవకుండా ఉండాలంటే ఏం చేయాలి? యేసుని ఎరగాలి, ఆయన మరణానుభవాన్ని ఎరగాలి. యేసు లోకానికి మరుగై ఉన్నాడు, యేసుని ఎరిగిన శిష్యులకు ఆయన మరణం మరుగై ఉన్నది. అంటే ఈ మరుగైన మర్మమైన సత్యము ఈ రోజు దేవుని పరిశుద్ధాత్మ మనకు బయలుపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గమనించాలి ఇక. హల్లెలూయా. తర్వాత మనం చూస్తే ప్రియ సోదరు సోదరులారా, ఇప్పుడు యేసు క్రీస్తులోనికి వచ్చిన వారిలో నుండి ఇప్పుడు వరకు లోకము యేసుని ఎరిగిన వాళ్ళ గురించి 2 మాటలు చెప్పాను. ఇప్పుడు యేసుని ఎరిగిన శిష్యుల నుండి 2 గుంపులు చెప్తున్నాను. యేసుని ఎరిగి ఉండుట, ఆయన మరణానుభవాన్ని ఎరగకుండా ఉండుట. అప్పుడు యేసుక్రీస్తు నిజంగా సిలువేయబడ్డారు, సమాధి చేయబడ్డారు, 3వ దినమున తిరిగి లేచారు. అప్పుడు మళ్ళీ అందరూ కూడా పోగు చేసి పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినట్టుగా మీరు కనిపెట్టండి అని చెప్పారు. వాళ్ళందరూ కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకు రాగా వాళ్ళందరూ కూడా శక్తి పొందారు. అప్పుడు పేతురు నిలబడి, హల్లెలూయా వినాలి, అపోస్తలుల కార్యంలో మొదటగా పేతురు నిలబడి ఇప్పుడు మొదటి సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన ఇంతకుముందు స్వస్థ సువార్తలు అయిపోయినాయి, ఇప్పుడు మొదటి సువార్త ప్రకటిస్తున్నాడు. పరిశుద్ధ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినాక అసలు సువార్త ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభు 70 మందిని పంపించినప్పుడు దెయ్యాలు వెళ్ళగొట్టు, రోగులను స్వస్థపరచు, అద్భుతాలు చెయ్యి, ఈ సువార్త ప్రకటించమని, అది చేయమని చెప్పి పంపించారు. యేసు తిరిగి లేచిన తర్వాత
సర్వ సృష్టి వెళ్ళి సువార్త ప్రకటించి సమస్త జనులు నాకు శిష్యులుగా చెయ్యండి అని చెప్పారు. ఇది పరిచర్యకున్న వ్యత్యాసం. హల్లెలూయా. తర్వాత పరిశుద్ధాత్మ వీళ్ళు పొందిన వెంటనే పేతురు నిలబడి ఇప్పుడు మొదటి సువార్త చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నారు తెలుసా? మీరు సిలువేసి చంపిన యేసుని దేవుడు మృతులుండి లేపెను, దీనికి పరిశుద్ధాత్మ మేము సాక్షులము అని చెప్పారు. అంటే సువార్త ఇప్పుడు ఎక్కడ మొదలు పెట్టాడు? యేసు నమ్ముకోండి, స్వస్థపరుస్తారు, అద్భుతాలు ఇస్తారు, ఆశ్చర్యాలు ఇస్తారు, ఆశీర్వాదాలు ఇస్తారు, ఏం చెప్పలే. డైరెక్ట్ చెప్తున్నాడు, మీరు సిలువేసి చంపిన యేసుని దేవుడు మృతులుండి లేపెను, దేనికి మేము సాక్షులము అని చెప్పినప్పుడు ఆ సువార్తను విని హృదయంలో నొచ్చుకుని ఆ యేసుని సిలువేసింది మేమే, అయ్యోలారా మేము ఇప్పుడు రక్షణ పొందడానికి ఏం చేయాలని అని అడిగినప్పుడు మీరు మారుమనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ వరం పొంది ప్రత్యేకత కలిగి అపోస్తల ఉపదేశం ముందు సావాసం ముందు ప్రార్థనతో ఉండమని చెప్పగా అతని వాక్యమును అంగీకరించిన వారు ఇంచుమించు 3,000 మంది బాప్తిసం పొందిరి. హల్లెలూయా. అది ఈ భూలోకములో ఉన్న మొదటి సంఘం. ఇవాళ 100 సంఘాలు ఉన్నాయిలే కానీ అసలు ఈ భూలోకంలో వచ్చిన మొదటి సంఘం ఇదండి. అది ఈ మొదటి సంఘం ఎక్కడి నుండి సువార్తలు వచ్చింది? మీరు చంపిన యేసుని దేవుడు లేపెను అన్న సువార్త సత్యాన్ని అంగీకరించి బాప్తిసం పొందినటువంటి ఈ 3,000 గుంపే మొదటి సంఘం అయ్యిందండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లెక్కలు చూస్తే ఇప్పుడు యేసు క్రీస్తులో ఉన్నటువంటి క్రైస్తవులు ఉండి మిగిలిన వాళ్ళందరూ పక్కన పడేసేది, ఇక సైతాన్ని తేలిపోయింది పక్కనేసి ఇప్పుడు ఎవరైతే యేసు మనుషులు అనుకుంటున్నారో వీళ్ళలో నుండి ఇప్పుడు 2 రకాల అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు లోకము దేవుడిని ఎరగని వారు ఎరిగిన వారుగా 2గా డివైడ్ చేసి చెప్పా. ఎరగని వాళ్ళని పక్కన పడేసాం, ఎరిగిన వాళ్ళని మాత్రం తీసుకున్నాం. ఎరిగిన వాళ్ళని యేసుని ఎరిగిన వాళ్ళని ఇప్పుడు 2 రకాల గుంపులు ఉన్నారు. ఏంటదంటే, ఒకటి యేసు మరణమునకు ముందున్న అనుభవంలో ఉన్నవాళ్ళు, 2 యేసు మరణానుభవంతో మొదలు పెట్టిన వాళ్ళు. సంఘం అనేది ఎక్కడ మొదలైంది? మరణానికి ముందున్న అనుభవంతో మొదలైందా? అది మరణానుభవంతో మొదలైందా? హల్లెలూయా. మరణానికి ముందున్న అనుభవంతో కాదు, మరణానుభవంతో మొదలైంది. మీకు అర్థం కాదు, ఒక చిన్న మాట చెప్తాను. యేసుక్రీస్తు అన్నారు, గోధుమ కింద మట్టిలో పడి సావకుంటే అది ఒంటరిగా ఉంటుంది, అది మట్టిలో పడి సస్తేనే బహుగా ఫలించను. ఇది ఇక్కడ ఈ రోజు అంత పెద్ద చెట్టు ఉంది, అక్కడ వినాలి చూడండి, అంత పెద్ద చెట్టు ఉంది, అది జీవిస్తా ఉంది, కొమ్మలేసి ఎంత పెద్ద వృక్షం అయిపోతుంది. ఈ చెట్టుని ఇప్పుడు మనం అడిగితే, ఓ చెట్టు నువ్వు ఎట్లా జీవిస్తున్నావు, నువ్వు ఎట్లా ఇంత పెద్ద చెట్టు అయిపోయావు, ఈ రోజు ఎట్లా నువ్వు బ్రతకగలుగుతున్నావు అంటే ఆ చెట్టు అంటుంది, ఈ రోజు నేను బ్రతుకున్నానంటే, ఈ రోజు ఎంత పెద్ద చెట్టుగా నేను ఉన్నానంటే దానికి గల మూల కారణం, నాకున్న పునాది ఏంటంటే ఒక విత్తనం మట్టిలో పడి చచ్చిపోయింది కాబట్టి ఇది దానిలోండి నేను పుట్టాను అంటుంది. ఈ రోజు ఈ చెట్టు బతుకుతుందంటే దాని పునాది ఏంటి? ఆ విత్తనము మట్టిలో పడి సావబట్టి దాని నుండి పుట్టింది. అంటే సంఘం ఈ రోజున బ్రతుకుతుందంటే, సంఘం లోకమంతా నిండి ఉందంటే, ఈ రోజున సంఘం అసలు ఎట్లా ఉద్భవించిందంటే క్రీస్తు మన కొరకు మరణించెను కనుక అందులోని పుట్టిందే దేవుని యొక్క జీవం గల సంఘం. అంటే సంఘం స్వస్థతలను పుడద్దా, ఆశీర్వాదాలను పుడద్దా, అద్భుతాలను పుడద్దా, దెయ్యాలు పోతే పుడద్దా, క్రీస్తు మరణంలోండి పుడుతుందా? మీరే చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకారంగా ఆ చెట్టు ఈ రోజున పుట్టిందంటే విత్తనం చనిపోబట్టి పుట్టింది. అంటే ఈ రోజు అది బ్రతుకుతుందంటే దాని అర్థం ఒక విత్తనం యొక్క మరణం మీద ఈ రోజున చెట్టు బ్రతుకుతుందండి. అట్టకి ఈ రోజు సంఘం జీవిస్తుందంటే దాని అర్థం క్రీస్తు మరణం మీద సంఘం జీవిస్తుందండి. ఒకవేళ ఆయన మరణించి ఉండకపోతే ఈ రోజు సంఘం పుట్టి ఉండేదే కాదు. కనీసం ఈ సత్యాలు ఎరక్క ఇంకెక్కడో ఉన్నారు, గొప్ప అనుకుంటున్నారు మళ్ళీ. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమందికి హల్లెలూయా అంటే భయం వేస్తుందో ఏమో, హల్లెలూయా అనలేకపోతున్నారు. ఆపా చేయడానికి భయం ఉండదు కానీ ఒకటి తిట్టడానికి కొట్టడానికి డంబాలు మాటలు మాట్లాడక నోరు బాగా వస్తుంది కానీ దేవుని స్తుతి చేయడానికి రాదు. సర్లే పోనీ, దాన్ని అన్ని చెప్పాలంటే మళ్ళీ నాకు ఇంకో 2 రోజులు మీటింగ్ పెట్టాలి. హల్లెలూయా అంటే ఏంటో, పరిశుద్ధాత్మ అంటే ఏంటి అని చెప్పాలంటే 2-3 రోజులు కోటాలు పెట్టాలి. సరే ఇక్కడ వినండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తు మరణములోండి పుట్టింది సంఘము. ఇప్పుడు లోకములో 2 రకాల అనుభవం ఉంది, అది కూడా మీకు చెప్తాను, అందరూ కూడా గ్రహించాలి. ఇప్పుడు చదవండి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడ్డకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాం. చాలు. హల్లెలూయా. అందరు ఇక్కడ వినాలి. యేసు యొక్క జీవము
మా శరీరమందు ప్రత్యక్షపరచబోటకై యేసు యొక్క మరణానుభవమును ఎల్లప్పుడూ మా శరీరం మీద వహించుకుని పోచున్నాము. యేసు జీవం మనలోకి ఎలా వస్తుంది? యేసు యొక్క మరణానుభవం ద్వారా వస్తుంది అని చెప్తున్నారు. హల్లెలూయా. అటు ఈ రోజున అపరాధం చేత పాపం చేత చచ్చిపోయిన మీ లోపలికి యేసు యొక్క జీవం రావాలి అంటే ఆ యేసు యొక్క జీవం మీలోకి ఎలా వస్తుంది? యేసు మరణానుభవం ద్వారా వస్తుంది. యేసు మరణానుభవం ద్వారా యేసు యొక్క జీవం నాలోకి వచ్చింది. ఎప్పుడైతే జీవం నాలోకి వచ్చిందో చచ్చిపోయిన మన ఆత్మ బ్రతికింది. ఎప్పుడైతే ఆత్మ బ్రతికిందో అప్పుడు మన ఆత్మీయ జీవితం ప్రారంభమైంది. ఈ రోజున మీరు చర్చికి వెళ్తున్నారు అనుకోండి, చర్చికి వెళ్ళడం ప్రారంభించారు కానీ ఆత్మ జీవితం ప్రారంభించినట్టు కాదు. ఈ రోజు మీరు బైబిల్ చదువుతున్నారు అనుకోండి, బైబిల్ చదవడం ప్రారంభించారు కానీ మీరు ఆత్మీయ జీవితం ప్రారంభించినట్టు కాదు. ఈ రోజు మీరు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ప్రార్థన ప్రారంభించారు కానీ ఆత్మీయ జీవితం ప్రారంభించినట్టు కాదు. అంటే ఈ రోజు మీరు సేవ మొదలెట్టారు అనుకోండి, సేవ ప్రారంభించారు కానీ ఇంకా ఆత్మీయ జీవితం ప్రారంభించినట్టు కాదు. ఇవన్నీ మీ ఇష్టం. మీరు ఇప్పుడంటే ఇప్పుడే మొదలెట్టొచ్చు, ఇప్పుడంటే ప్రార్థన ఇప్పుడు మొదలెట్టొచ్చు, ఇప్పుడు సేవ అంటే ఇప్పుడు మొదలెట్టొచ్చు, ఇప్పుడు పాటలు అంటే ఇప్పుడు మొదలెట్టొచ్చు, ఇప్పుడు భక్తి అంటే ఇప్పుడు మొదలెట్టొచ్చు. ఇవన్నీ మనం అనుకుని మొదలెట్టేయచ్చు, మన ఇష్టం అది. కానీ ఆత్మీయ జీవితం ప్రారంభించాలంటే దేవుని జీవం నీలో రావాలి. ఆ జీవం నీలో రావాలంటే యేసు యొక్క మరణానుభవం నీకు కావాలి. అందుకే యేసు యొక్క జీవము మా శరీరంలో ప్రత్యక్షపరచబడడానికి యేసు యొక్క మరణానుభవమును మా మీద మోస్తున్నాము. అప్పుడు యేసు మరణానుభవాన్ని మేము మోస్తే యేసు యొక్క జీవం మాలోకి వచ్చి మా ఆత్మీయ జీవితాన్ని జీవింపజేసింది అంటున్నారు. ఈ రోజున ఎంతో మంది యేసు యొక్క మరణానుభవం మరుగై ఉంది కనుక, మరణమే నీకు మరుగై ఉంటే పేతురులాగా నీకే ప్రభా ఈ మరణం నీకొద్దంటే, యేసుకే వద్దంటే మీకు కావాలని కోరుకుంటారా? యేసు ప్రభు పేతురు నువ్వు చచ్చిపోవాలా, నేను చచ్చిపోవడానికి వెళ్తున్నానంటే ప్రభా నీకు దూరం కాక అన్నాడు. ప్రభా నీకే ఈ మరణం వద్దన్నవాడు నాకు కావాలి ప్రభు అంటాడా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ రాత్రి యేసు యొక్క జీవం మీకు కావాలంటే ఇప్పుడు యేసులో మీకు ఏ అనుభవం కావాలి? మరణానుభవం కావాలి. ఆ మరణం మరుగై ఉండెను, అది ఎవరికి బోధపడలేదు. హల్లెలూయా. అందరూ కూడా చాలా జాగ్రత్తగా గ్రహించాలండి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే ఈ మరణానుభవం తీసుకుంటే అప్పుడు మన ఆత్మీయ జీవితం ప్రారంభమవుతుంది. ఈ విధంగా యేసు మరణానుభవంతో మన ఆత్మీయ జీవితం ప్రారంభమవుతుంది. ఇక మన ఆత్మీయ జీవితం ఎప్పుడు ముగిస్తాం? యేసు మరణంతో నా భక్తిని మొదలు పెట్టాను, నా మరణంతో నా భక్తిని ముగిస్తాను. ఇదే సంఘానికి ఉన్న పునాది, ఇది సంఘం యొక్క ప్రారంభం. హల్లెలూయా. ఇక దానికి ముందున్నదంతా మరణానికి ముందున్న అనుభవం. యేసు మరణానికి ముందున్న అనుభవంతో మొదలు పెట్టిన వాళ్ళు తమ మరణానికి ముందే ముగిస్తారు. మీకు అర్థం కాడకు ఇప్పుడు చెప్తాను, అందరు ఇక్కడ మంచిగా వినాలి. యేసులో ఇప్పుడు రెండు భాగాలు చూపిస్తున్నాను, రెండు అనుభవాలు చూపిస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను, యేసుక్రీస్తుని నమ్ముకోండి, మీ రోగాలు పోతాయి, దెయ్యాలు పోతాయి, స్వస్థత దొరుకుద్ది, ఆశీర్వాదాలు దొరుకుతాయి, ఉద్యోగం దొరుకుద్ది, డబ్బు దొరుకుద్ది, ఇక్కడ రక్షణ దొరుకుద్ది, అక్కడ మీకు మోక్షం దొరుకుద్ది, మీరు అనుకున్న పనులు అయిపోతాయి. ఈ యేసు మీకు ఎంతమంది కావాలి? ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి రొట్టెలు పెట్టారు, నీళ్ళని ద్రాక్షరసంగా మార్చారు, గుడ్డి వాళ్ళకి కళ్ళు, కుంటి వానికి కాళ్ళు, ఇవన్నీ దేవుడు దయచేశారు, ఇవన్నీ మీకు కూడా ఇస్తారు. ఇదంతా యేసుక్రీస్తు యొక్క మరణానికి ముందు చేసిన పరిచర్య, ఇప్పుడు ఇది మీకు చేస్తారు. కాబట్టి ఇదంతా ఎవరికి కావాలో వాళ్ళు యేసు నమ్ముకోండి, యేసు వద్దకు రండి, అప్పుడు మీకు రక్షణ దొరుకును, ఆశీర్వాదం దొరుకును, ఇవన్నీ యేసు ద్వారా మీకు దొరుకును అని చెప్పినప్పుడు ఇది నాకు కావాలని వచ్చి రక్షణ పొందానని నీళ్ళ మునిగి ఈ అనుభవంతో భక్తి మొదలెట్టే వాళ్ళందరూ యేసు యొక్క మరణానికి ముందున్న అనుభవంలో మీరు భక్తి చేస్తున్నారని అర్థము. ఇక యేసు యొక్క మరణానుభవం అంటే ఏంటి? గెత్సేమనే తోటలో పట్టబడి, ఉమ్ములు ఇవ్వబడి, కొడలతో కొట్టబడి, మేకులు కొట్టబడి, ముళ్ళు కట్టం పెట్టబడి, సిలువేయబడి, రక్తం కాచి, ప్రాణం పెట్టి, చనిపోయి తిరిగి లేచిందే ఆయన యొక్క మరణ పునరుత్థానముల అనుభవం. ఇది ఇప్పుడు చెప్తున్నాను. ఇదంతా యేసుక్రీస్తు ఎందుకు చేశారు అంటే, ఎందుకు దెబ్బలు తిన్నారు, ఎందుకు సిలువను మోశారు, ఎందుకు రక్తం కాచారు, ఎందుకు ప్రాణం పెట్టారంటే దీనికి గల మూల కారణం మీ పాపమే. మీరు పాపాలు చేశారు, ఆత్మీయంగా చచ్చిపోయారు, సాతానుతో కలిసిపోయారు. ఇలాంటి మిమ్మల్ని రక్షించడానికి, సచ్చిని ఆత్మను బ్రతికించడానికి, మీ పాపాన్ని పరిహారం చేయడానికి, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయడానికి, మీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి, మీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి, మీకు మహిమను ఇవ్వడానికి, అదిగో మీ పాపముల కొరకు క్రీస్తు శిలువలో సరిపోయాడు, రక్తం ప్రాణం ఖర్చారు. ఈ యేసుక్రీస్తు ఇప్పుడు ఏ పాపికి కావాలి అని చెప్పినప్పుడు, అట్లయితే ఈ యేసుక్రీస్తు నాకు కావాలని ఎవరైతే ఈ అనుభవంలోకి వస్తారో వాళ్ళు ఆయన మరణ అనుభవంలో భక్తి మొదలెట్టినట్టు. ఇప్పుడు చెప్పండి, మీకున్న స్టాండర్డ్ యేసు యొక్క మరణానికి ముందున్న అనుభవమా, యేసు యొక్క మరణ అనుభవం భక్తి మొదలెట్టారా? ఈ రెండు గుంపులు మీరు ఏ గుంపు? హల్లెలూయా.
ఇట్లా ఎవరైతే యేసు మరణానికి ముందున్న అనుభవంలో భక్తి మొదలెట్టారో వాళ్ళు ఎల్లకాలం యేసయ్యా రొట్టెలు పెట్టు ద్రాక్షరసం స్వస్థ ఇదే చేసుకుని దొరికినంత కాలం స్తోత్రం హల్లెలూయా అంటారు. దొరకపోతే ముఖం మార్చుకుని ఇంకేమైనా పట్టుకుందామని ప్లేట్ మార్చేస్తూ ఉంటారు. అంటే దాని అర్థం యేసు మరణానికి ముందున్న అనుభవంతో భక్తి మొదలెట్టారు, వాడు తమ మరణానికి ముందే భక్తి ముగించేస్తారు. ఎవరైతే యేసు మరణంతో భక్తి మొదలెట్టారో వారు తమ మరణంతో భక్తిని ముగిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు మరణానికి ముందున్న అనుభవంలో భక్తి చేస్తున్నారా, మరణానికి తర్వాత అనుభవంలో భక్తి చేస్తున్నారా? మరణించకుండా అసలు జీవం పుట్టనే లేదు. విత్తనం మట్టిలో పడి సాగకపోతే అది ఫలించదు, అసలు పుట్టనే లేదు. ఆయన ముందే పుట్టేశారు అంటున్నామంటే ఒకటి నమ్మకం, మూఢనమ్మకమే కానీ అసలు ఇంకా రక్షణలోకి రాలేదండి. అందుకే దానికి ఉన్న వాక్య సత్యాలు చెప్పాను. యేసు యొక్క జీవము మన శరీరంలో ప్రత్యక్షపరచబడడానికి ఆయన మరణానుభవమును వహించుచున్నాము. హల్లెలూయా. అంటే ఈ రోజు చెప్పండి, మరణానికి ముందు కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, మరణానుభవంతో మొదలుపెట్టిన క్రైస్తవులు ఉన్నారు. అంటే మరణానికి ముందు అన్నవాడు తన మరణానికి ముందు ముగించారు, యేసు మరణంతో మొదలుపెట్టిన వాడు తన మరణంతో భక్తిని ముగిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ గమనించాలి. ఇక ఈ సత్యాన్ని ఇప్పుడు మనం గ్రహించాలి. ఇప్పుడు యేసు మరణంతో నేను భక్తి మొదలు పెట్టాను, ఇప్పుడు నా మరణంతో భక్తి నేను ముగించాలి. అలాంటి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని మనం చూస్తే దేవుని యొక్క వాక్యం యొక్క సత్యాలు మనం గమనించాలి. వారు చెప్తున్నారు, మరణానికి ముందున్న అనుభవంలో భక్తి మొదలు పెట్టిన వాడు, మరణం తర్వాత అనుభవంలో భక్తి మొదలు పెట్టిన వాడికి వ్యత్యాసం ఉంటుంది. ఏంటంటే యేసు మరణంతో భక్తి మొదలు పెట్టాను, నా మరణంతో భక్తిని ముగించాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరే చెప్పండి, అసలు పాపము చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? బ్రతకాలనుకున్న వానికి పాపము చేయాల్సిన అవసరం ఉందంటారా? చనిపోవాలనుకున్న వానికి పాపం చేయాల్సిన అవసరం ఉందంటారా? హల్లెలూయా. అందరూ కూడా సరిగా గ్రహించాలండి. పాపం ఎవరికి అవసరం? పాపంతో ఎవరికి పని? బ్రతకాలనుకున్న వానికి పాపం కావాలా? చనిపోవాలనుకున్న వానికి పాపం కావాలా? ఇప్పుడు మనం చెప్తున్నాం, ఆ తప్పు చేయదు, ఈ తప్పు చేయదు, అది పాటించొద్దు, ఇది పాటించొద్దు, ఆ పని చేయదు, ఈ పని చేయదు, అన్ని మానేయాలని చెప్తే మీరేమంటారు? పాస్టర్ గారు మీరు చెప్పిందన్నీ కరెక్టేనండి, సత్యమేనండి, ఇట్లా ఉండాలంటే ఎట్లా బ్రతకగలమండి లోకంలో అంటారు. అంటే దాని అర్థం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, అది చేయకూడదు అంటే చేయకూడదు కరెక్టేనండి, మాకు తెలుసు, కానీ ఇవన్నీ చేయకుండా ఉండాలంటే ఎట్లా బ్రతకగలమండి అంటున్నారు. అంటే దాని అర్థం ఇప్పుడు ఈ పాపాలను ఎందుకు చేస్తున్నారంట? బ్రతకడానికే పాపం చేస్తున్నారంట. హల్లెలూయా. చనిపోవాలనుకున్న వానికి పాపం చేసే అవసరం లేదు. ఏంటి, అబద్ధం ఆడపోతే చనిపోమా? మోసం చేయకపోతే చనిపోమా? చనిపోవాలనుకున్న వాడికి అబద్ధం ఆడాల్సిన అవసరం ఉందా? మోసం చేయాల్సిన అవసరం ఉందా? పాపం చేయాల్సిన అవసరం ఉందా? యేసు మరణంతో భక్తి మొదలు పెట్టాను, నా మరణంతో ముగించాలనుకున్నాను, అలాంటి నాకు పాపం చేయాల్సిన అవసరం నాకు లేదు. పాపము ఇక మీద జోలి ఏమీ లేక ఉందుము. అంతేకాదు ఆ తర్వాత చెప్తున్నాడు, పాపమా నీతో నాకు పని లేదు. అంతేకాదు కదా, యేసు మరణంతో భక్తి మొదలు పెట్టా, నా మరణంతో ముగించాలనుకున్నా, అలాంటప్పుడు పాపమా నీవు నాలో ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. నాలో ఉన్న పాపం కూడా సావాలి. హల్లెలూయా. కాబట్టి అందుకే యేసు మరణంతో భక్తి మొదలు పెట్టిన వాడికి పాపంతో పని లేదు. దీనికోసం మీకు రెండు మాటలు చెప్తాను, అందరూ కూడా గ్రహించాలి. ఇప్పుడు జాగ్రత్తగా గ్రహించాలి. ఏంటని మనం చూస్తే, ఒకటి ఏదెను తోట, రెండు గెత్సేమనే తోట. ఏదెను తోటలో మొదటి ఆదాము ఉన్నాడు, గెత్సేమనే తోటలో కడపటి ఆదాము ఉన్నాడు. హల్లెలూయా. అదే ప్రకారంగా మొదటి ఆదాము కడుపులో మనందరం శరీరీతిగా పుట్టిన వాళ్ళం, కడపటి ఆదాము కడుపులో మనందరం ఆత్మీయంగా పుట్టవలసి ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి ఈ రెండు మాటలు చక్కగా గమనించాలి. మొదటి ఏదైనా తోటలో ఉన్న ఆదాముకున్న మనసు ఏమనగా, సాతాను చెప్పింది ఈ పండు తింటే మీరు సావనే సావరు అని చెప్పింది. ఇప్పుడు ఆదాము ఎందుకు పండు తిన్నారు? చచ్చిపోతానేమని అనుకుని తిన్నాడా? సావకుండా ఉండాలని తిన్నాడా? ఈ పండు తింటే మీరు సావనే సావరన్నాడు కనుక అట్లా తిని ఎప్పుడు సావకూడదు, బ్రతకాలని పండు తిన్నాడు. అట్లా ఏదైనా తోటలో ఆదాము మనసు ఏంటంటే బ్రతకాలి అన్న మనసు. బ్రతకాలి అనుకుని అతడు పాపము చేశాడు, పండు తిన్నాడు, అవిధేయుడయ్యాడు. అట్లా ఇప్పుడు అతనికి పాపం చేసే అవసరం ఎప్పుడు వచ్చింది? బ్రతకాలనుకున్నప్పుడు పాపం చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ విధంగా పాపం చేసిన ఆదాము సాతాను నోట్లోకి వెళ్ళిపోయాడు, అనగా సాతాను అధికారానికి కిందకి వెళ్ళిపోయాడు, సాతానికి దాసుడుగా మారిపోయాడు. యేసుని ఎరగని సాతానుతో ఇతడు కూడా కలిసిపోయాడు.
ఇప్పుడు గెత్సేమనే తోటలో కడపటి ఆదామైన క్రీస్తు ఉన్నాడు. ఆయన కూడా శరీరధారిగా ఉన్నాడు. ఆయన వద్ద కూడా శోధన వచ్చింది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను నా ప్రాణం పెట్టడానికే వచ్చి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా తోటలో ఉన్న ఆదాము మనసు బ్రతకాలని, గెత్సేమనే తోటలో ఉన్న క్రీస్తు మనసు చనిపోవాలి సిలువలో అని. ఎప్పుడైతే గెత్సేమనే తోటలో ఉన్న క్రీస్తు అన్నారు, నేను నా ప్రాణం పెట్టడానికి వచ్చాను, అందుకు నేను ఇప్పుడు సిలువలో ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నప్పుడు, అప్పుడు సాతాను యేసుక్రీస్తు యొక్క పాదాల కిందకి దిగొచ్చేసింది. సిలువలో చనిపోవాలనుకున్న యేసుకి ఇక పాపం చేయాల్సిన అవసరం లేదు, పాపముతో పని లేదు ఇక. హల్లెలూయా. అంటే ఏదైనా తోట ఉన్న ఆదాముకి పాపంతో పని, కానీ గెత్సేమనే తోట ఉన్న క్రీస్తుకి పాపంతో పని లేదు. కారణం ఏంటంటే ఆదాము బ్రతకాలనుకున్నాడు, క్రీస్తు చనిపోవాలనుకున్నాడు. బ్రతకాలనుకున్న ఆదాముకి పాపంతో పని అవసరం వచ్చింది, చనిపోవాలనుకున్న యేసుకి ఇక పాపంతో పని లేదు, అవసరం లేదు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? బ్రతకాలనా చనిపోవాలనా? అసలు ఇంతకు మీరు ఇప్పుడు ఏ తోటలో ఉన్నారు? ఏదైనా తోటలో ఉన్నారా? గెత్సేమనే తోటలో ఉన్నారా? అవన్నీ మనం తెలుస్తారు. మనం పలానా సంఘంలో ఉన్నాం సార్, మా పేరు చెప్తాం అంతే. అవన్నీ నాకెందుకు? ఇక్కడ ఉన్నది ఇద్దరు ఆదాములు, రెండు తోటలు, రెండు మనసులు. ఒకటి పాపానికి లొంగుట, రెండు పాపానికి గెలుచుట. పాపానికి లొంగుట అనేది బతకాలన్న మనసు నుండి వచ్చింది, పాపానికి గెలుచుట అనేది సరిపోవాలన్న మనసు నుండి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ తోటలో ఉన్నారు? ఇంకా ఏదైనా తోటలో ఉంటే ఈ రాత్రి గెత్సేమనే తోటలోకి రమ్మని యేసు పిలుస్తున్నాడు, రండి. శిష్యులతో చెప్పాడు, పదండి మనం గెత్సేమనే తోటకి వెళ్దాం, రండి అని చెప్పినట్టుగానే ఈ రాత్రి రేపల్లిలో యేసు ప్రభు పిలుస్తున్నాడు, నాతో కూడా గెత్సేమనే తోటలోకి రండి అని పిలుస్తున్నాడు. ఎవరు వస్తారు? ఎంతకాలం ఏదైనా తోటలో కూర్చుంటారు? ఎంతకాలం పండు తింటూ ఉంటారు? ఎంతకాలం బ్రతకాలనుకుంటేనే కోరుకుంటారు? ఈ రోజు దాన్ని విడిచి, ఏదైనా తోటల నుండి విడిచి గెత్సేమనే తోటకి రా. బ్రతకాలనుకున్న మనసును బట్టి పాపానికి లొంగిపోతాడు నీవు. పాపానికి గెలుచుటకు, పాపంతో పని లేకుండా ఉండటకు, సరిపోలన్న మనసులకు మరణానుభవానికి రా అంటున్నాడు ఆయన. ఏం కావాలి ఇప్పుడు? యేసు యొక్క మరణానుభవం ఎవరికి కావాలి? ఆ విధంగా వచ్చిన వాడికి పాపముతో పని లేదు, పాపము తిక మీద జోలి ఏమీ లేదు. అలాంటి వాడిలో పాపం బ్రతకడానికి వీల్లేదు, అతను పాపాన్ని బ్రతకనివాడు. ఏ పాపమా, యేసు మరణంతో మొదలెట్టా, నా మరణంతో ముగించాలనుకుంటున్నా, మధ్యలో నీవు నాలో ఉండడానికి వీల్లేదు. నీతో నాకు పని లేదు, నీతో నాకు జోలి ఏమి లేదు, నీ ముఖం చూడాల్సిన అవసరం నాకు లేదు, నిన్ను లెక్క చేయాల్సిన అవసరం నాకు లేదు, నీ మాట వినాల్సిన అవసరం లేదు. అంతేకాదు కదా, ఒకవేళ నీవు నాలో ఉండడానికి కూడా వీల్లేదు. నిన్ను చంపినాకే నేను వస్తా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థం కావడం చెప్తాను, ఇప్పుడు అందరూ కూడా గ్రహించండి ధ్యానపూర్వకంగా. ఇద్దరికి ఇప్పుడు వ్యత్యాసం చెప్తాను, గ్రహించాలి. ఇప్పుడు ఇక్కడ యేసు మరణానికి ముందు అనుభవంలో భక్తి మొదలు పెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతను తన మరణానికి ముందే భక్తి ముగిస్తాడు. ఈ మనిషిలో ఇప్పుడు ఒక 1000 రూపాయలు కావాలని ధనాశ వచ్చింది. ధనాశ వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే, యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు కాబట్టి మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. దొరికిన వాళ్ళందరికీ ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏంటయ్యా ప్రార్థన అంటే, యేసయ్యా నాకు ఇప్పుడు 1000 రూపాయలు కావాలి, ధనాశ వచ్చింది, నాకు 1000 రూపాయలు కావాలి ప్రభా, కావాలి ప్రభా, కావాలి ప్రభా, నువ్వు దయచే ప్రభా, వాళ్ళకిచ్చేదేవా, వీళ్ళకిచ్చేదేవా, నాకు దయచే ప్రభా, కావాలి ప్రభా, కావాలి ప్రభా, కావాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. యువతలో మరొక క్రైస్తవుడు ఉన్నాడు. ఈయన యేసు మరణంతో భక్తి మొదలు పెట్టాడు, తన మరణంతో భక్తి ముగించాలనుకుంటున్నాడు. ఈయన కూడా ఈ లోకంలో ఉన్నాడు, ఇదే మట్టి శరీరంలో ఉన్నాడు కనుక ఈ లోపల కూడా 1000 రూపాయలు కావాలని ధనాశ పుట్టింది. అప్పుడు ఈయన వెంటనే మోకరించి ఈయన ప్రార్థన చేస్తున్నాడు, యేసయ్యా నా పాపాల కొరకే, నా దురాశల కొరకే నువ్వు సిలువలో చచ్చిపోయి ప్రభువా, నీ యొక్క మరణంలో నేను పాలువాడినై నీ జీవాన్ని పొంది నీతో నేను జీవిస్తున్నాను ప్రభువా, నీ మరణంతో నా భక్తి మొదలెట్టాను, నా మరణంతో నేను ముగించాలనుకుంటుంటే మధ్యలో నాలో ధనాశ పుట్టింది ప్రభువా, నాలో ఉన్న ఈ ధనాశ సావాలి ప్రభా, సావాలి ప్రభా, సంపండి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. యువతలో ఉన్నాడు అంటాడు, 1000 రూపాయలు కావాలి ప్రభా, కావాలి ప్రభా, కావాలి ప్రభా అని ప్రార్థన చేస్తుంటే మరణంతో మొదలు పెట్టిన వాడు 1000 రూపాయలకు ధనాశ సావాలి ప్రభా, సావాలి ప్రభా, సావాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. రెండు ప్రార్థనే, రెండు ఎస్కే, కానీ రెండు అనుభవాలు. అతను కావాలంటున్నాడు, ఇది సావాలన్నాడు. మీరు చెప్పండి, ఈ రెండిట్లో ఏది నిజమైన ప్రార్థన? ధనాశ కావాలన్నది నిజమైన ప్రార్థన, ధనాశ సావాలన్నది నిజమైన ప్రార్థన. నోరు చెప్పాలి, కావాలన్నది నిజమా, సావాలన్నది నిజమా? అంటే మీ అందరూ సావాలన్నది నిజమని అర్థమైపోయింది. ఇక ఓకే, సంతోషం, అట్లా ఉంచండి. మరి ఈ రోజు దాకా మీరేమని ప్రార్థన చేస్తున్నారు? మీలో నేను సావాలనే కావాలనే వినబడతా? అంటే ఇప్పుడు దాని అర్థం మీరు ఎక్కడ ఉన్నట్టు? మరణానికి ముందా, మరణం తర్వాత? హల్లెలూయా. అందుకే ఇవాళ ఎక్కడ చూసిన టవర్లు కట్టేశారు, ప్రార్థన టవర్లు. ఫోన్లో పని చేస్తా, ఫోన్ చేసి వాళ్ళు వచ్చేద్ద ప్రార్థన నీకు అంతే. అది ఏమి పుణ్యానికి చేరలేదు, డబ్బులు పంపిస్తేనే ప్రార్థన చేస్తారు అక్కడ.
అసలు నిజంగా ఆ ప్రార్థన టవర్లో పనిచేసేటప్పుడు నాకు చాలా మంది తెలుసు. వీళ్ళు ఉత్తరాలు రాస్తారంట, వాటిని చూడ కట్టగట్ట అవతల పడేస్తారంట. మనకేం తెలుసు? హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ఏంటి కావాలన్నావా సావాలంటున్నావా? మరణానికి ముందున్నవాడు కావాలన్నాడు. మరణం తర్వాత మొదలు పెట్టేవాడు. యేసు మరణంతో మొదలు పెట్టా, నా మరణంతో ముగిస్తున్నా. కాబట్టి మధ్యలో ధనాశ నాలో బతకడానికి లేదు. నాలో నా ధనాశ సావాలి. నాలో స్వార్థం బతకడానికి లేదు. నాలో స్వార్థం సావాలి. నాలో దురాశ బతకడానికి లేదు. నాలో దురాశ సావాలి. నాలో గర్వం బతకడానికి లేదు. నాలో గర్వం సావాలి. ఇట్లా నాలో ఉన్నాయని సావాలని ప్రార్థన చేస్తున్నాను. ఈయనన్ని నా అన్ని కావాలి తీరాలని ప్రార్థన చేస్తున్నాడు. న్యాయంగా చెప్పండి, రెండు ప్రార్థనే, రెండు యేసుకే. అది కావాలని ఉంది, సావాలని ఉంది. మీరేం చేస్తున్నారు? కావాలనే సావాలనే? దీన్ని బట్టి ఇప్పుడు మరణానికి ముందున్నారా, మరణం తర్వాత ఉన్నారా? మరణానికి ముందే ఉంటే ఇంకా మీ ఆత్మీయ జీవితమే మొదలెట్లేదు. అసలు యేసు యొక్క మరణానుభవం లేకపోతే మీకు జీవమే రాలేదు. ఇంకా జీవం రాకపోతే మీ ఆత్మీయ జీవితమే మొదలెట్లేదు. ఇంకా ఆత్మీయ జీవితం మొదలెట్టలేదు, కానీ భక్తిని సేవను మొదలెట్టేశారు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు మరణానుభవంతో మన భక్తిని ప్రారంభించాలి. ఇంకొక మాట కూడా మీకు చెప్తాను, అందరూ కూడా గమనించాలి. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి ప్రియ సోదరు సోదరులారా, దేవుని యొక్క వాక్యం ఇంకా మనం చూస్తే ఈ విధంగా రాయబడింది. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో మనం ఈ విధంగా చదువుతున్నాం. 6వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. హల్లెలూయా, అందరూ వినాలండి. అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకుని రాలేదు, ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రం గలవారమై ఉండి దాంతో తృప్తిలై ఉందుము. ఏమండి చెప్పాలి అందరూ? ఈ లోకంలోకి వచ్చినప్పుడు మీరేమో తీసుకొచ్చారా? ఈ లోకంలో వెళ్ళిపోతే ఏమైనా తీసుకెళ్తారా? ఏమి తీసుకురాలేదు, తీసుకుపోలేరు అంటున్నారు. యోబు భక్తుడు అంటున్నారు, ఈ లోకంలోకి వచ్చినప్పుడు నేను దిగంబడిగా వచ్చాను, ఈ లోకంని పోయేటప్పుడు మళ్ళీ దిగంబడిగానే పోతాను. అయ్యా హల్లెలూయా. అందరూ ఒకసారి జాగ్రత్త వినండి. మీరు వచ్చేసారు, ఇప్పుడు ఈ లోకం వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారు. వయసు పెరిగిపోతుంది, ఎప్పుడు వెళ్ళిపోతారు తెలియదు. జాగ్రత్త వినండి. వచ్చినప్పుడు ఎట్లా వచ్చాం, వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తాం? దిగంబరుగా వచ్చాం, దిగంబరుగా పోతాం. ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతో వెళ్తాం. అంతేనంటారా కాదంటారా? ఏమైనా మార్పు ఉందండి? వచ్చినప్పటికి వెళ్ళినప్పటికి ఏమైనా మార్పు ఉందా? ఏంటి ఏం రెస్పాన్స్ ఇవ్వడం లేదు? ఇదే సువార్త బాబు అంటున్నారా ఏంటి అసలు? ఇదేనండి మరి మహిమ సువార్త. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడినడలా క్రీస్తుతోటి వారసులు. శ్రమ లేకుండా మహిమ లేదు, మరణం లేకుండా పునరుత్థానం లేదు. హల్లెలూయా. నీకు పునరుత్థానం కావాలంటే మరణాన్ని దాటాలయ్యా, మహిమ కావాలంటే శ్రమ గుండా వెళ్ళాలయ్యా. అంత ఈజీగా పాటలు పాడితే దొరికేది కాదు ఇది. హల్లెలూయా. అందరూ కూడా గమనించాలండి, జాగ్రత్త గ్రహించాలి. కాబట్టి ప్రియ సోదరు సోదరులారా, ఇప్పుడు మనం చూస్తున్నాం ఏంటంటే, ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతితో పోతాం. దిగంబరుగా వచ్చాం, దిగంబరు పోతాం. ఈ రెండు మాటలు చెప్తుంది, దీనికి మార్పు లేదు. కానీ నాడు లోకం ఏమంటుందంటే అట్ట అవుద్ది లేదు, నేను ఎట్లా వచ్చాను అట్లా వెళ్ళను, మార్పు రావాలి అంటున్నారు. ఏంటయ్యా మార్పు అంటే, ఈ లోకంలోనికి నేను దిగంబరుగా వచ్చాను, దిగంబరుగా పోను, ఒంటి నిండా ఫుల్గా బంగారం వేసుకుని వెళ్తాను అంటున్నారు వీళ్ళు. రెండోది, కొంతమంది ఏమన్నారంటే, ఈ లోకంలో ఒట్టి చేతులతో వచ్చాను, నేను ఒట్టి చేతితో వచ్చాను కానీ ఒట్టి చేతితో పోను, చేతి నిండా ఫుల్లుగా సంపాదించుకుని వెళ్ళాలనుకుంటున్నాను అంటున్నారు. ఏం మాట్లాడరే? మాట్లాడుకొని మన లోపల ఉందిదే. హల్లెలూయా. ఈనాడు లోకానికి ఉన్న మనస్తత్వం ఏంటంటే, దిగంబరుగా వచ్చాను, ఒంటి నిండా వేసుకుని వెళ్ళాలనుకుంటున్నాను, ఒట్టి చేతులతో వచ్చాను, చేతి నిండా సంపాదించి వెళ్ళాలనుకుంటున్నాను. ఏం చేసినా సంపాదించాలి కదా. కానీ వాక్యం ఏం చెప్తుంది? దిగంబడిగా వచ్చావు, దిగంబడిగా పోతావు, ఒట్టి చేతులతో వచ్చావు, ఒట్టి చేతులతో పోతావు. వచ్చినప్పుడు పోయినప్పటికీ ఏం మార్పు లేదు నీ బతుకులో. ఇదంతా ఒక నాటకమే అంటుంది.
యెషయా గ్రంథంలో ఇట్లా ఒక మాట రాసింది, ఒకడున్నారు ఆయనకు బాగా ఆకలి అయిపోయింది, తినడానికి ఏం ఆహారం లేదు. ఈ లోపల పండుకున్నప్పుడు ఆయనకి నిద్ర పట్టేసింది. ఆ నిద్రలో ఒక కళ వచ్చింది. మంచి డైనింగ్ టేబుల్ ఉంది, దాని మీద అన్ని రకాల భోజనాలు, స్వీట్లు, ఐస్ క్రీములు, రకరకాల బిర్యానీలు అన్ని పెట్టేశారు. ఆకలితో ఉన్నాడేమో, అన్ని ఫుల్గా తినేశాడు. నిజంగా తినట్టు అనిపించింది. కడుపు నిండిపోయినాక అని మేలుకున్నాడు. కడుపు నిండిందంటావా, ఆకలితోనే ఉన్నాడంటావా? కల్లో తిన్నాడండి, కల్లో తిన్నాడు. నిజంగా తిన్నాడా, కలలో తిన్నాడా? కలలో తింటే కడుపు నిండుద్దా? కానీ కలలో తింటున్నా కూడా నిజంగా తిన్నట్టే ఫీలింగ్ అనిపిస్తుంది, కానీ కడుపు నిండదు. అట్లాగే ఇదంతా మీరు చూస్తున్నది ఒక కళ అని ఇప్పుడు మేల్కొన్నాం అనుకో, అని మేల్కోగానే నా భార్య ఏది కనబడతలేదు, నా పిల్లలేది కనబడలేదు, నా భర్త ఏది కనబడలేదు, అయ్యో నీ కట్టి ఇల్లేది కనబడలేదు, నీ సంపాదించిన డబ్బు ఏది కనబడలేదు, నీ కొడబెట్ట బంగారం ఏది కనబడలేదు. ఏమైందంటే కళ్ళోండి కళ్ళు తెరిచారు, అంతా మాయమైపోయింది. ఉందా? ఈ రాత్రి కళ్ళు తెరిస్తే నీకు ఏముండదు. ఇక కళలో ఉన్నావు. హల్లెలూయా. ఈ రాత్రి సువార్త నిన్ను లేపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూస్తున్నాం, లోకం కొన్న మనసు ఏంటంటే, దిగంబరిగా వచ్చాను, ఒంటి నిండా వేసుకు వెళ్ళాలనుకుంటున్నాను, ఒట్టి చేత వచ్చాను, చేతి నిండా సంపాదించి వెళ్ళాలని అనుకుంటున్నానని లోకం అంటుంది. అందుకు భక్తిని చేస్తుంది, ఏమైనా చేస్తుంది. ఇది ఎట్లా ఉంటే యేసు బాణంతో మొదలుపెట్టి తన బాణంతో ముగించాలనుకున్న వాడు ఏమంటున్నారంటే, నేను దిగంబడిగా వచ్చాను, దిగంబడిగానే పోతాను. ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతో పోతాను. నాకు కలిగిన దాంతో తృప్తి కలిగి ఉన్నాను, నాకు ఇవన్నీ అవసరం లేదు. కానీ నేనేం మారాలనుకున్నానో తెలుసా? వచ్చినప్పటికి వెళ్ళినప్పటికీ దిగంబడికి వచ్చా, దిగంబడికి పోతా, ఒట్టి చేత పోతా. నాకు ఇందులో మార్పొద్దు, కానీ నాకొకటి కావాలి. ఏంటి అంటే, హల్లెలూయా, నేను ఈ లోకంలోకి వచ్చినప్పుడు పాపాత్ముడిగా వచ్చాను, పాపిగానే పోతాను అంటలేదు. వీళ్ళేమన్నారు? ముందు రకం, ఒట్టి చేత్తో వచ్చా, చేతి నిండా సంపాదించి వెళ్తా, దిగంబరికి వచ్చా, ఒంటి నిండా వేసుకు వెళ్తా, పాపిగానే వచ్చా, పాపిగానే పోతా అంటున్నారు వాళ్ళు. అంటే ధనంలోను సంపాదనలోనూ మార్పు కోరుతున్నారు, కానీ వాళ్ళ స్వభావంలో మార్పు కోరుతున్నది ఆ రకం. కానీ దైవ భక్తులు ఏమంటున్నారు? యేసు మరణించింది నన్ను పరిశుద్ధునిగా చేయడానికి, ఆ రక్తం నన్ను పరిశుద్ధపరచును, నన్ను నీతిమంతులుగా చేయను. కాబట్టి యేసు నేను విసర్జించింది ఎందుకంటే ధనం సంపాదించడానికో, బంగారం సంపాదించడానికో, ఇవన్నీ యేసుకుని చేతులను సంపాదించడానికి కాదు. అట్టయితే ఈ లోకంలోకి నేను వచ్చినప్పుడు పాపిగా వచ్చాను గనక పాపిగా పోను. ఈ లోకంలోకి నేను పాపినై వచ్చాను, పరిశుద్ధుడై వెళ్ళాలనుకుంటున్నాను. అనీతిమంతుడిగా వచ్చాను, నీతిమంతుడై వెళ్ళాలనుకుంటున్నాను. అబద్ధికుడిగా వచ్చాను, సత్యవంతుడై వెళ్ళాలనుకుంటున్నాను. సత్యనాత్మతో వచ్చాను, అతను బతికించుకుని వెళ్ళాలనుకుంటున్నాను. దేవుడు లేనివాడిగా వచ్చాను, దేవుడు కలవాడిగా వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, మీరు ఎంతమంది అనుకున్నారు? ఒట్టి చేతి వచ్చా, చేతి నిండా సంపాదించాలని అందరు రెడీగా ఉన్నారు, కానీ పాపిగా వచ్చాను, పరిశుద్ధుడిగా వెళ్ళాలనుకుంటున్నా. పాపిగా వచ్చా, పాపిగా పోను, పరిశుద్ధుడినై వెళ్తా. అనీతిమంతుడికి వచ్చా, నేను నీతిమంతుడై వెళ్తా. అబద్ధికుడిగా వచ్చా, నేను సత్యవంతుడై వెళ్తా. సత్యనాత్మతో వచ్చి ఆత్మను బతికించుకుని వెళ్తా. దేవుడు లేనివాడికి వచ్చాను, దేవుడిని సంపాదించుకుని వెళ్తా. ఇది కావాలి నాకు. ఉన్నారండి ఎవరన్నా? ఇవాళ రేపు పాటలు పాడితే డబ్బులు, వాయిద్యాలు వాయిస్తే డబ్బులు, స్పీకర్ వచ్చింత ప్రసంగం చేస్తానే డబ్బులు, ఆఖరికి కూటానికి జనాలు రావడానికి మళ్ళీ అక్కడ డబ్బులు ఇస్తేనే వస్తారు. ఇక్కడ అన్నాలు పెట్టి డబ్బులు ఇస్తేనే వస్తారంట, లేకపోతే రాకండి. ఏదో పుణ్యం మా కోసం వచ్చినట్టు. హల్లెలూయా. ఇదంతా చేతులను సంపాదించే రకాల వ్యవహారాలే. హల్లెలూయా. మీకు అర్థం కనుక మాట చెప్తున్నాను. 3 రోజులకి ఇక్కడ కూటం పెట్టాను. ఈ 3 రోజులు ఇక్కడ నేను సందా పట్టానండి. ఇయర్ రేపు ఎక్కడ కూటం పెట్టినా ముందు పాటలు పాడేస్తారు, అదైన వెంటనే కానుకలు పట్టేసుకుంటారు, అది అయినాకనే ప్రసంగం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మరి ప్రసంగం అయ్యాక మరి జనాలు ఉంటారు, వెళ్ళిపోతారు, తెలియదు కదా. ముందే పట్టేసుకుంటారు, పోయినా మన బాధలు వచ్చేస్తే మన రావాడు మనకి. వచ్చినాయి ఎవరికి కావుతా వాళ్ళకంతా ఇచ్చలు విడిగా పడి పడేస్తారు. కానీ ఇక్కడ కూటం పెట్టాను, నేను ఎవరి దగ్గర సందా పట్టలేదు. హల్లెలూయా. ఎందుకంటే పబ్లిక్ మీటింగ్ అన్ని రకాల వస్తారు. మీ డబ్బు దేవుడికి అవసరం, మీరే దేవుడికి కావాలి. అందుకే పేద విశ్వాసులు వాళ్ళ కష్టార్జితలోండి వాళ్ళు కూడబెట్టిన డబ్బు సువార్త కోసం వాడుతున్నారు. వాళ్ళు ధనం సంపాదించుకోవాలనుకోవట్లేదు. మేము పాపలకు వచ్చాం, పరిశుద్ధులమై వెళ్ళాలి. అంతేకాకుండా మేము రక్షించబడ్డట్టు కొన్ని ఆత్మను సంపాదించాలనుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నోటి మాటలు కాదు, ప్రాక్టికల్ గా మీ కళ్ళ ముందు చూపించి చెప్తున్నాను. నేను కూడా ఇక్కడ జీతానికి ప్రసంగం చేయడానికి రాలేదు.
నేను నాకు ఇచ్చిన సువార్తను ఉచితంగా ప్రకటించడానికి వచ్చాను. నా సొంత ఛార్జీలు పెట్టుకుని వచ్చాను, సొంత ఛార్జీలతో వెళ్తాను. హల్లెలూయా. ఏ విధం చేతనైనా కొందరు రక్షించబడితే అంతే సంతోషం. ఈనాడు లోకంకున్న మైండ్ ఏంటి? ఏం చేసినా డబ్బు 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 డబ్బు. చేతి నిండా సంపాదించాలి, ఒంటి నిండా వేసుకోవాలి, ఒట్టి చేతి వచ్చి ఆ చేతి నిండా సంపాదించేవాళ్ళ. ఇదే మనసు అయిపోయింది. నిజమైన భక్తులు ఈ నిజమైన యేసు దగ్గరకు వచ్చేది ఇందుకు కాదు, పాపిగా వచ్చి ఆ పరిశుద్ధుడిని వెళ్ళాలి, అనీతిమంతుడికి వచ్చి ఆ నీతిమంతుడే వెళ్ళాలి, అబద్ధికుడికి వచ్చి ఆ సత్యవంతుడే వెళ్ళాలి, సత్యనాత్మకు వచ్చి ఆత్మను బతికించుని వెళ్ళాలి, దేవుడు లేనివాడికి వచ్చి ఆ దేవుడి కలవాడిగా వెళ్ళాలి. ఇది వచ్చినప్పటికి వెళ్ళినప్పటికి నా జీవితానికి ఉన్న మార్పు ఉందా? మీకు ఈ ఆశయం ఉందా? ఈ గురి? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరు సోదరులారా, ఈరోజు యేసు మరణముల కనుభవంలోండి ఇది మనకి సంభవించుచున్నది. అందుకే ఆ మరణముని విశ్వసించిన వాళ్ళందరికీ ఇట్టి అనుభవమే దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకే సత్యాలు గమనించండి. ఈ రాత్రి క్రీస్తు యొక్క మరణానుభవంలోనికి రండి. అక్కడ మీ ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించండి. నాకు నిందలైనా, ఉమ్ములైనా, కొడా దెబ్బలైనా, అవమానమైన, మరణమైన పర్వాలేదు. ఆ క్రీస్తు మరణానుభవం నాకు కావాలి. అందులోండి నాకు జీవం దొరుకును. అక్కడ ఆత్మీయ జీవితం ప్రారంభమవును. హల్లెలూయా. అప్పుడు నాకు ఇలాంటి దైవ స్వభావం దొరుకును. ఇవి శాశ్వతమైనవి. ఎంత ధనం వచ్చినా వదిలిపెట్టిపోతావు. పరిశుద్ధుడు అయ్యేవనుకో, పరిశుద్ధత వదిలిపెట్టాలో నీ పరిశుద్ధత నీతోనే వస్తుంది. ఎంత బంగారం ఉన్నా వదిలిపెట్టిపోతావు. నీతిమంతుడు అనుకో, ఆ నీతి నీతోనే వస్తుంది. సత్యవంతుడు అనుకో, ఆ సత్యం నీతోనే వస్తుంది. జీవం పొందేవనుకో, ఆ జీవం నీతోనే వస్తుంది. దేవుడు సంపాదించుకోవడం అనుకో, మరి దేవుడి దగ్గరికి వెళ్తా, దేవుడు నీతోనే వస్తారు. అది నశించదు, నష్టం కాదు. ఇది అక్షయమైనది. హల్లెలూయా, హల్లెలూయా. అట్టని ధనం లోకంలో ఎక్కడికి వెళ్ళినా దొరుకుద్ది, సైతానికి మొక్కినా దొరుకుద్ది. కానీ పరిశుద్ధత ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడికి వెళ్ళినా దొరకదు. పరిశుద్ధుని ద్వారానే పరిశుద్ధత దొరుకును, నీతిమంతుడి ద్వారానే నీతి దొరుకును, సత్యవంతుడి ద్వారానే సత్యం దొరుకును, జీవమైన ద్వారా ఆయన ద్వారానే జీవం దొరుకును, దేవుడి ద్వారానే దేవుడు దొరుకును. హల్లెలూయా. అంటే ఆ సత్యవంతుడు, ఆ పరిశుద్ధుడు, ఆ నీతిమంతుడు, ఆ జీవము, ఆ దేవుడు యేసుక్రీస్తే. అయితే ఈయన నీకెందుకు కావాలి? ఆయన పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధత నాకు కావాలి. ఆ నీతిమంతుడు, ఆ నీతి నాకు కావాలి. ఆ సత్యవంతుడు, ఆ సత్యం నాకు కావాలి. ఆయన జీవం, ఆ జీవం నాకు కావాలి. ఆయన దేవుడు, ఆ దేవుడు నాకు కావాలి. అంతేగాని స్వస్థతల కోసం కాదు. హల్లెలూయా. వచ్చావా ఈ లెక్కలో? పొందావా ఈ జీవితంలో? ఇంత పొంది వెళ్ళాలనుకుంటావా నీ జీవిత గురిలో? ఈ రాత్రి సత్యం గ్రహించండి. అందుకే సావాలనుకున్న వాడికి పాపం చేయాల్సిన అవసరం లేదు. పాపముతో ఇక పని లేదు. పాపముతో ఇక జోలి లేదు. అంతేకాదు, పాపం అవసరం లేదే అంటే మరి అవసరం లేనప్పుడు పక్క నుంచి అంటుంది. అది పక్క నుంచడం కాదు. నీతో నాకు పని లేదు, అలాంటి నువ్వు నాలో ఉండడానికి లేదు. నేను చంపినాక నేను చేస్తా. యేసు మనతో మొదలెట్టా, నా మనతో ముగించాలనుకున్నా నేను చంపినాక నేను చేస్తానని ప్రతిదినము తనలో ఉన్న వాటిని చంపుతున్నారు. అంతేకాదు, దేవుని యొక్క వాక్యము అది రెండంచెల ఖడ్గములాగా ప్రాణ కీళ్లు మూలుగులు విభజన లోపల దూరి హృదయం యొక్క తలంపును శోధించి లోపం దాన్ని బయటికి లాక్కొస్తుంది. నీలో ఉన్న ధనాశ, స్వార్థం, దురాశ, గర్వం, ప్రేమంలో అన్ని లాక్కొచ్చింది. అప్పుడు లాక్కొచ్చినాక ఆత్మ చేత శరీర కార్యం చంపినలా మీరు జీవించెదరు. శరీర కార్యం తీర్చడానికి కాదు ఆత్మ, శరీర కార్యం చంపడానికి ఆత్మ. హల్లెలూయా. శరీర కార్యం చంపు, ఆత్మీయంగా జీవించు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు మనతో మొదలు పెట్టాను, ఆత్మీయంగా జీవించాను. ఇప్పుడు శరీరాన్ని చంపుతున్నాను, ఆత్మ ద్వారా జీవిస్తున్నాను. హల్లెలూయా. వాక్యం బట్టి నీళ్ళు ఉన్న ఇలాంటి బయటికి లాక్కొచ్చి ఆత్మ ద్వారా చంపడం అండి భక్తి అంటే. వీటికి నీళ్లు పోసి పెంచడం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే మరణానికి మూల కారణమైన పాపము నిరర్థకమైపోతుంది, మరణము నిరర్థకమైపోతుంది. క్షయమనేది కాదు, అక్షయత జీవం మనకి సువార్త ద్వారా దొరుకుతుంది. అందుకే మరణమును నిరర్థకము చేసి ఆయన జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను. ఈ సువార్త వెలుగు ఈ రాత్రి ప్రకాశించబడుతుంది. మర్మమైనది, మరుగైనది ఈ రాత్రి మీకు బయలుపరచబడుతుండగా ఇంతకాలం మీలో మరణం వెళ్ళినా ఆ మరణం ఈ రాత్రి క్రీస్తు మరణం ద్వారా నిరర్థకమైపోయి క్రీస్తు తెచ్చిన జీవము, అక్షయత ఈ రాత్రి నీకు దొరకాలంటే ఈ సువార్తను మీ జీవితంలో అంగీకరించండి, విశ్వసించండి.
హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకా ముందుకు వెళితే, పాపమా నీతో నాకు పని లేదు, జోలి లేదు, నువ్వు నాలో బ్రతకడానికి వీలు లేదు, నేను చంపినాకే నేను చస్తానన్నాడు మరణానుభవం ఉన్నవాడు. అంతేకాకుండా ఒకవేళ ఇప్పుడు అతడు పాపం చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ముట్టడి వేయబడిపోయాడు, తప్పించుకోవడానికి అవకాశం లేదు, చేయొద్దు అనుకుంటున్నా కూడా చేయక తప్పేదట్టుగా లేదు, అట్లా చిక్కించేసింది. ఆ పరిస్థితిలో ఏం చేస్తాడంటావు? ఇప్పుడు దాకా పెద్ద చేయను అన్నావుగా, నీతో నాకు పని లేదన్నావుగా అని సాతాను గారు మంచి ప్లాన్ చేసి ఆ పాపం నిన్ను ముట్టడి వేసేసి చిక్కించేసింది. ఇప్పుడు చేయక తప్పేదట్టుగా లేదు. అలాంటి ముట్టడి నీకు సంభవించినప్పుడు ఏం చేస్తాడు మరణానుభవం ఉన్నవాడు? హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? పాపమా నువ్వు నన్ను ముట్టడేసావా, తప్పించుకోవడానికి దారి లేకుండా నన్ను చిక్కించేసావా, చేయక తప్పేటట్టుగా లేని అలాంటి పరిస్థితి నాకు సంభవించిందా? ఈ పరిస్థితిలో నేనేం చేస్తాను తెలుసా? ఏ పాపమా, కావలిస్తే నేను సావనన్నా సస్తాను కానీ పాపాన్ని చేయను. సావనన్నా సస్తానన్నదే మరణ పునాదికున్న శక్తి. అర్థమవుతుందా లేదండి? అందుకు మీకు వాక్యం చెప్తాను, గ్రహించండి. యేసుక్రీస్తు ఉన్నారు, ఆయన వద్దకు గిన్నె వచ్చింది, అంటే ఆయన పొందబోయే మరణం గిన్నె వచ్చింది. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నారు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించుము. 3 సార్లు ప్రార్థన చేశారు. తండ్రి ఆ గిన్నె తీసేలా. అప్పుడు యేసుప్రభు అనొచ్చు, తాగడానికి నాకు ఇష్టం లేదు, తీసేమని ప్రార్థన చేశాను, మీరు తీయలేదు, మీరు తీయపోతే నాకేంటి, నేను తాగను అన్నాడు అనుకోండి. అప్పుడు తండ్రి వచ్చి అట్లా పెట్టి బలవంతంగా తాగిపిస్తారండి? చెప్పాలి, తాగిపిస్తారా? తాగిపించరు. కానీ ఆ గిన్నె త్రాగడం తండ్రి చిత్తం. ఈయన తాగను అన్నాడు అనుకోండి, తండ్రి బలవంతంగా తాగించరు. కానీ తాగను అని అంటే తండ్రికి అవిధేయత చూపించిన వాడు అవుతాడు. అవిధేయత అనేది పాపం అవుతుంది. ఏదైనా తోటలో పండు తినొద్దంటే అది తినడం పాపము, అవిధేయత అయితే. ఇక్కడ గెస్తమం తోటలో ఈ గిన్నె తాగమని తండ్రి అన్నప్పుడు ఆ గిన్నె తాగకపోతే అవిధేయత అవుతుంది, పాపం అవుతుంది. అయితే యేసమన్నారు ఆ గిన్నె తొలగించంటున్నారు. తొలగించని ప్రార్థించినా తండ్రి తొలగించలా. 3 సార్లు చేశారు, అయినా తొలగించలా. నువ్వు తొలగిపోతే నాకేంటి, నేను తాగను అంటే తండ్రి అని బలవంతంగా తాగించరు. హల్లెలూయా. కానీ అట్టని ఆ గిన్నె తాగకపోతే తండ్రికి అవిధేయత చూపించిన వాడై అవిధేయత అనే పాపం చేసిన వాడు అవుతారు. ఎలాంటి పరిస్థితిని ముట్టడి వేసినప్పుడు ఇప్పుడు యేసు అంటున్నారు, తండ్రి తొలగించమన్నాను, మీరు తొలగించలేదు, అది తాగనని నిన్నంటే మీరు బలవంతం నన్ను చేయరు. అట్ట నేను తాగకపోతే మీకు అవిధేయత చూపించిన వాడిని అవుతాను. ఈ గిన్నె తాగనని చెప్పి నా తండ్రికి అవిధేయత చూపించి ఈ అవిధేయతను పాపం చేసేదానికంటే ఈ గిన్నె తాగి సావడమే మంచిది. కాబట్టి గిన్నె తాగి సావనని సస్తా కానీ ఈ అవిధేయతను పాపం నేను చేయను అన్నాడు. అక్కడ అవిధేయతను పాపాన్ని యేసుప్రభు ఎట్లా గెలిచాడు? దేవుడు కాబట్టి గెలిచాడా? చచ్చిపోవడం రెడీ అయ్యాడు కాబట్టి గెలిచాడా? మాట్లాడాలి ఇప్పుడు. ఏంటండి అందరు ఎట్లా కూర్చున్నారు? జోకులు చెప్తే నవ్వుతారు, ఆశీర్వాదం అంటే దూకుతారు. ఇది చెప్తే ఎందుకు మీకు మొక్కలు చిన్నగా అవుతున్నాయి? ఇప్పుడు సంతోషించాల్సింది అసలు ఇక్కడే. ఇది నిత్యానందం, నిత్య జీవం, నిత్య మహిమ కలగజేసేది ఇక్కడే. ఇలాంటి వాళ్ళు ఎవరు లేరా? ఏంటి రేపల్లిలో మరణానుభూతం మొదలెట్టిన వాళ్ళు ఎవరు లేరా? పాపాన్ని గెలవడానికి రోషం కలిగిన మరణ పునాదులు నిలబడిన భక్తులు ఎవరు లేరా? పాపంతో చేయి కలిపేసావా? పాపం ముందు లొంగిపోయావా? బతకాలని ఆదా మనసే కలిగి ఉన్నావా? యేసుప్రభు ఇక్కడ ఈ అవిధేయతను పాపాన్ని ఎట్లా గెలిచారు? ఆయన దేవుడు కాబట్టి గెలిచారా? ఆయన కూడా శరీరధారిగానే ఉండి ఆదాము దగ్గరకు వచ్చిన అదే శోధన యేసు వద్దకు వచ్చినప్పుడు ఆదాము బ్రతకాలనుకున్నాడు కాబట్టి అవిధేయతను పాపం చేశాడు. ఇక్కడ యేసుక్రీస్తు సరిపోవాలనుకున్నాడు కనుక ఈ అవిధేయతను పాపాన్ని గెలిచాడు. ఆయన ఏమన్నారు? ఈ గిన్నె తాగనని నా తండ్రికి అవిధేయత చూపించి అవిధేయతనే పాపం చేసేదానికంటే ఈ గిన్నె తాగి సావడమే మంచిది. కాబట్టి ఈ గిన్నె తాగి సావనన్నా సస్తాను కానీ ఈ అవిధేయతనే పాపాన్ని నేను చేయను అన్నాడు. అంటే సరిపోవడానికి రెడీ అయ్యాడు కనుక పాపం చేసే అవసరం ఆయనకి లేదు. ఇదే క్రీస్తు యొక్క మరణానుభవం. ఇది ఇప్పుడు మీకు మరుగై ఉన్నది. చెప్పినా మీకు బోధపడడం లేదు. ఇది వహించిన వాడికి పుడుతుంది దేవుని యొక్క జీవము. ఆ జీవితంతో ఆత్మ జీవితం ప్రారంభమై నిత్య జీవానికి మహిమకు చేరుస్తుంది. అది ఈ లెక్కలో ఇంకా ఆత్మ ఈ మాటను ఇప్పుడు నీకు అర్థమే కాకపోతే ఇంక నువ్వు ఆత్మ జీవితమే ప్రారంభించలేదండి అసలు. హల్లెలూయా, హల్లెలూయా.
మీకు అర్థం కావడం ఇంకో మాట చెప్తాను. యేసుక్రీస్తు సిలువేయబడ్డారు. ఇప్పుడు ఆయన మరణంలో సమాన అనుభవం పొందడానికి నేనును క్రీస్తు కూడా సిలువేయబడ్డాను. అప్పుడు యేసు సిలువేయబడ్డారు, నేను సిలువేయబడ్డాం. ఇప్పుడు యేసుతో కలిపి నా చేయి కూడా మేకుతో కొట్టబడి ఉంది. అంటే నా లోపల ఉన్న వ్యక్తి కొట్టబడి ఉన్నారు. ఇప్పుడు ఈయన వద్దకి ఒక పాపం చేసే అవకాశం వచ్చింది, ధనం వచ్చేసింది. వచ్చి అంటుంది, అయ్యా నీ కొరకే తీసుకొచ్చే ₹1,00,00,000 తీసుకో అంటుంది. ఒక అందమైన అమ్మాయి వచ్చింది, రాయా అంటుంది. ఇట్లా పిలుస్తూ ఉండగా ఈయన కూడా ఈ శరీరంలో ఉన్నాడు కనుక ఈయన వాళ్ళు కూడా జల్లుమంటది, వెళ్ళాలనిపిస్తుంది, అది తీసుకోవాలనిపిస్తుంది. అప్పుడు అట్లా అనిపించిన వెంటనే శోధనకు గురి అయిపోయి అప్పుడు ఏం చేశారంటే డబ్బు తీసుకోను కానీ సిలువలో చేయి మేకుతో కొట్టి పెట్టాం కదా, ఇట్లా ఉన్న చేతిని ఏం చేశారంటే తీసుకోవడానికి ఒకసారి ఇట్లా గుంజాడు. ఇట్లా గుంజినప్పుడు ఎట్లా ఉండదు అంటారు? మేకు కొట్టిన చేతిని ఇట్లా లాగితే ఎలా ఉంటుందండి? నడినెత్తి నుండి అరికాలు వాళ్ళకి కరెంట్ షాట్ కొట్టి చెల్లుమంటది. ఒక 10 నిమిషాలు దాకా నువ్వు కోలుకో, చక్రం కళ్ళు తిరిగి తిని కళ్ళు బయలుగా అంత నొప్పి వస్తుంది. ఒక్క దగ్గర కాదు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇక్కడ మేకొట్టిన చేతి ఒకసారి బలవంతం పెట్టి లాగితే అసలు ఎంత బాధ ఉంటుంది. మీరు ఇంట్లో నడుస్తా గుమ్మానికి ఎక్కడ తగిలితే చుళ్ళుమంటది. 5 నిమిషాలతో కూర్చుంటావే, ఇక్కడ మేకు కొట్టిన చేతిని ఒకసారి ఇట్లా లాగితే అసలు ఎంత బాధ ఉంటుంది. శిరస్సు నుండి పాదం వరకు అంత బాధ ఉంటుంది. అప్పుడు ఈ వచ్చిని తీసుకోవాలనుకుని చెయ్యి లాగాడు. అప్పుడు ఎంత బాధ అనిపించింది. అంత బాధ అనిపించిన ఇతడు రెండోసారి మళ్ళీ చెయ్యిని కదిలించడానికి ట్రై చేస్తాడా? గుంజడానికి ట్రై చేస్తాడా? అమ్మో నీ డబ్బొద్దు, ఈ ఏమి వద్దు, లాగుదామంటే నాకు ఎంత నొప్పి బాధ కలుగుతుంది. దీనికంటే ఈ సుఖం కంటే ఈ బాధ ఎక్కువగా ఉంది కనుక ఈ పని నేను చేయలేను అంటే దాని అర్థం ఏంటి? అవకాశం దొరికింది, తప్పు చేయడానికి అవకాశం దొరికింది, సంపాదించడానికి అవకాశం దొరికింది, అన్యాయపు సొమ్ము తీసుకోవడానికి అవకాశం దొరికింది. అవకాశం దొరికినా కూడా సిలువలో ఉన్నవాడు పాపం చేయలేకపోతున్నాడు. మీరు భక్తులు కాబట్టి మనం యేసుప్రభు నమ్ముకున్నాం కదా, మనం సినిమాలు చూడకూడదు, తాగకూడదు, దేవుడికి అవమానం వస్తుంది, అందుకే మనం తప్పు పనులు చేయకూడదని భక్తిని బట్టి మీరు అనుకున్నారు. అప్పుడు సరేనండి ఎత్తగా ఉందాం అనుకుని ట్రై చేస్తున్నారు. అక్కడికి వెళ్ళేసరికి ఎన్ని వస్తున్నాయి, ఆగలేక అన్ని చేసేస్తున్నారు. ఇక్కడికి వచ్చి ప్రభావ తప్పైపోయి క్షమించదేమని ఏడుస్తున్నారు. అంటే దాని అర్థం మీరు భక్తిలో ఉన్నారు కానీ సిలువలో లేరయ్యా. అందుకే భక్తిలో ఉన్నవాడు అవకాశం దొరికినప్పుడు అన్ని తప్పులు చేసేస్తాడు, సిలువలో ఉన్నవాడు అవకాశం దొరికిన పాపాన్ని చెయ్యలేడు. ఇది తేడా. ఇప్పుడు చెప్పండి, మీరు క్రైస్తవ భక్తిలో ఉన్నారా, యేసు సిలువలో ఉన్నారా? వీళ్ళ మీద వీళ్ళ ప్రతాపం ఎంత ఒకేలేనా? మీరు మారు మనసు పొందిన కేకలు, అవును ప్రభు క్షమించదన్నాడు ఏడుపులు. ఇది ఒక సూపర్ భక్తులకు వీళ్ళు అనుకున్నారు. మీరు లైఫ్లో అవదాది సిలువలో వేయి చెయ్యాలనుకున్న చేయలేవు. ఇప్పుడు గుంజుదామంటే లోపల జల్లుమంటుంది. ఈ బాధను బట్టి ఆ తప్పు నేను చేయలేకపోతున్నాను. లేకపోతే అవకాశం దొరికింది, అన్ని జరిగించేస్తాం, గెహాజీలాగా మూతి తుడుచుకుంటాం, మళ్ళీ ఏమైనా కట్టుకొచ్చి ఎలీషా ముందని నిలబడతాం. ఎక్కడికి వెళ్ళేది ఎలీషా అంటే ఇక్కడే ఉన్నాను కదా ప్రభా. ఏలియా గారు చేసేదంతా చేశాడు, మళ్ళీ ఏమైనా వచ్చాడు ఇక్కడ నిలబడ్డాడు. అదే సిలువలో ఉంటే వెళ్ళగలడా? చేసిన తప్పుని మళ్ళీ ఇంకా భక్తితో కప్పడం, దాని మీద భక్తి ముసుగు వేయడం, జనాలను నమ్మించడం, ఇవన్నీ కూడా సిలువ లేని వాళ్ళ బతుకండి. హల్లెలూయా. అందుకే మరణానుభవానికి మానానుభవం లేని వానికి ఉన్న జీవితం యొక్క ఉద్దేశాలు ఈ విధంగా ఉంటుంది. అందుకే సిలువలో ఉన్న వ్యక్తి ఏమన్నారనే అవకాశం వచ్చినప్పుడు తీయలేడు. తీస్తే బాధ, ఆ బాధను బట్టి ఆ పాపం చేయలేకపోతున్నాడు. సిలువలో లేని వాడికి ఆ బాధ ఉండదు కనుక అంతా చేసేస్తాడు, మళ్ళీ మామూలు భక్తి చేసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక్కడ గమనించాలి. ఇంకా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తే ప్రియ సోదరి సోదరులారా, యోసేపు ఉన్నాడు. వినండి, అందరూ వినండి. యోసేపు భక్తుడు ఉన్నాడు. ఆయన పోతీఫరు ఇంట్లో ఉండగా పోతీఫరు భార్య ఆయన వద్దకు వచ్చింది. పాపం చేయడానికి రమ్మని ఆయన పిలిచింది. ఆయన కూడా యవనస్తుడు, అది ఆయన ఊరు కాదు. ఆ అన్నదమ్ములు చుట్టాలు బంధువులు పరిస్థితులు ఎవ్వడూ లేడు, ఒక్కడే సింగల్గా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ పని కనుక అతను చేస్తే ఆ పోతీఫరు భార్య ఈయన మహారాజులాగా చూసుకుంటుంది. అక్కడ అడిగేటోళ్ళు ఎవరు లేరు. ఇక ఇంత మంచి అవకాశం అనేది దొరికింది. కానీ అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, నీతో ఈ వ్యభిచారం అనే పాపం చేసేదానికంటే ఆ జైల్లో పడి సావడమే మంచిది. కావాలంటే జైల్లో పడి సావనన్న సత్తా కానీ నీతో ఈ పాపం చేయని పోవే అవతలకన్నాడు. అర్థమవుతుందండి? యోసేపు ఇప్పుడు ఏ పునాదిని బట్టి గెలిచాడంటారు? ఇది మహాభక్తుడు కాబట్టి గెలిచాడా? జైల్లో పడి సావడానికైనా రెడీ అయ్యాడు కాబట్టి పాపాన్ని గెలిచాడా? అదే మరణ పునాది. హల్లెలూయా.
హల్లెలూయా. అర్థమవుతుందా లేదండి? ఇదే మరణ పునాది, ఇదే క్రీస్తు యొక్క శిలువ పునాది. హల్లెలూయా. ఒక జైల్లో పడి సావడానికి ఒప్పుకోకపోతే పాపం చేసేవాడు కాదా? చేసేవాడే. కానీ జైల్లో పడి సావనన్న సస్తా కానీ నీతో ఈ పని చేయను, పో అవతల. యేసుక్రీస్తు అవిధేయతని పాపాన్ని గెలిచాడు, మరణ పునాదులు నిలబడి. యేసేపు మరణ పునాదులు నిలబడి వ్యభిచారపడే పాపాన్ని గెలిచాడు. యోబు భక్తుడు ఉన్నారు, ఆళ్ళ భార్య వచ్చింది, థు, నీది ఒక బతికేనా, సావరాదు. సత్యవులే కానీ నువ్వు సత్యం మేము ఏడను కూడా మా బాధ కూడా లేదు. సత్యవు కానీ ఆ దేవుడిని దూషించి సావరాదు అని మధ్యలో ఒకటి పెట్టింది లిటిగేషన్. దేవదూషణ అనేది పాపం. అంటే దేవదూషణ అనే పాపం చెయ్యి అంటుంది ఇప్పుడు యోబు యొక్క భార్య. యోబు అప్పుడు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఉండి కూడా ఇప్పుడు ఆయన అంటున్నాడు, మూర్ఖురాల్లాగా మాట్లాడకు. ఒకవేళ నా దేహం కుళ్ళిపోయినా, ఎముకలన్నీ ఊడిపోయినా, మాంసం అంతా ఊడిపోయినా, దుర్వాసన వచ్చినా, ఒక నా ప్రాణమైపోయినా, ఈ రోగంతో కుళ్ళి సావనన్న సస్తాను కానీ నా దేవుణ్ణి దూషించి దేవదోషణ అనే పాపం నేను చేయను. నా దేవుని దూషించి దేవదోషణ అనే పాపం చేసేదానికంటే ఈ రోగంతో సావడమే మంచిది అనుకున్నాడు. దాంతో సావడానికి సిద్ధపడ్డాడు కాబట్టి దేవదోషణ అనే పాపం చేయకుండా నిలబడ్డాడు. అదే మనమైతే ఏంటి దేవుడా నేను నమ్ముకుని ఇంత భక్తి అయితే నాకు ఇలాంటివి పెట్టావు, ఏమి దేవుడు నువ్వు నాకుదు బా అంటాం మనమైతే. ఎన్నిసార్లు అనలేదు మీ బతుకులు? ఉందా నీకు మరణ పునాది? ఉందా నీకు జై జీవితం పాపం మీద? హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో షడ్రక్ అబ్నెగోలు ఉన్నారు. బబులోను దేశంలో నెబుకద్నెజర్ అనేవాడు ఒక బ్రహ్మాండమైన ప్రతిమను నిలబెట్టించాడు. అందరూ దీనికి మొక్కాలని చెప్పాడు. విగ్రహానికి మొక్కడం అనేది విగ్రహారాధన. యూదుల ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ విగ్రహం చేసుకోకూడదు, దేనికి సాగిలు పడకూడదు అని దేవుడు ఆజ్ఞాపించారు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు పాటించి జీవించాలి. వాళ్ళతో ఇప్పుడు పాపం చేయించాలనేది సాతాను ఉద్దేశం, నెబుకద్నెజర్ యొక్క ఉద్దేశం. అందుకు ఇప్పుడు వాళ్ళని చిక్కించడానికి ఈ పని పెట్టాడు. పెట్టినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ మొక్కేశారు. యూదులు కూడా మొక్కేశారు, యాజకులు మొక్కేశారు, పెద్దలు మొక్కేశారు, శాస్త్రులు మొక్కేశారు, పరిసయ్యులు మొక్కేశారు, ఈ జ్ఞానవంతులు అందరూ భక్తులు మొక్కేశారు. ఆఖరికి మొక్కకుండా ముగ్గురు యవనస్తులు మాత్రమే మిగిలారు. అప్పుడు ఈ షడ్రక్ అబ్నెగో మిగిలారు. అప్పుడు ఏం చేశారంటే ఆ ముగ్గురు మొక్కదన్న వార్త తెలవగానే ముగ్గురు పట్టుకొచ్చి ఊరు మధ్యలో నిలబెట్టారు. ఇక్కడ నెబుకద్నెజర్ ఉన్నాడు, ఆయన చక్రవర్తి, వీళ్ళు బానిసలు. ఆ చక్రవర్తి నా ఆజ్ఞ మీరు వినరా, నా మాట మీరు పాటించరా అని కోపంతో నిండిపోయి ఉన్నాడు. చెప్పలేంత కోపం, పళ్ళు కొరుకుతున్నాడు, గుడ్లంత పెద్దగా తీశాడు, బిర్రులు చూస్తున్నాడు. చూసిప్పుడు అన్నాడు, ఏయ్ నా ముందుకు తీసుకురాబడ్డారు, ఒకటే మొక్కుతారా లేక సస్తారా తేల్చుకోండి అన్నాడు. రెండే ఉన్నాయి ఇక్కడ ఆప్షన్స్, ఒకటి మొక్కడం లేకపోతే సావడం. ఏమంటారండి? ఇంత తప్పేమైనా ఉందా? ఏదో కొంచెం ఇంట కదలండి పోనీ అనండి. హల్లెలూయా. మొక్కడమా సావడమా తేల్చుకోవాలి ఇప్పుడు. హల్లెలూయా. నేను నిలబెట్టిన ప్రతికు మొక్కితే మీకు బతుకుంది అంటే దాని అర్థం ఈ పాపం చేస్తే మీరు బతకొచ్చు, ఒకరు ఈ పాపం చేయకపోతే మీరు సస్తారు అంటున్నాడు అక్కడ. అంటే ప్రతిమకు దండం పెడితే మిమ్మల్ని ఏమన్నా వదిలేస్తాం, బతకొచ్చు హాయిగా. ఇక్కడ అటని ఈ పని మీరు చేయకపోతే చంపేస్తాం. అర్థమైందా లేదండి? పాపం చేస్తే బతకొచ్చంట, పాపం చేయకపోతే చంపేస్తారంట. అట్టని మీకు చెప్తే ఏం చేస్తారు మీరు? ఎందుకు వచ్చింది సావులే నడవని అంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంటున్నాడు, పాపం చేసి బ్రతుకుతావా, పాపం చేయకుండా ఉండి సస్తావా? తెచ్చు. ఇప్పుడు బ్రతకడమా సావడమా పాపం చేయడం చేయకపోవడం మీద ఆధారపడి ఉంది. అందుకే ప్రతిమకు మొక్కి బ్రతుకుతావా లేకపోతే దీన్ని మొక్కక సస్తావా అని గుడ్లు తీసి పళ్ళు కొరికి కోపత నిండిపోయి మొక్కండి లేకపోతే సావండి అని అంత పులిలాగా దూకుతున్నాడు. ఆయన మాటలు విన్నప్పుడు ఆ పిల్లల గుండెలు అదిరిపోయినాయి, భయపడిపోయారు. ఇది మొక్కకపోతే ఇక సావే మిగిలింది, ఇంక వేరే దారి లేదు. ఇక ఏం చేయాలి? ఆయన మాట విన్నారు. ఇటువైపును చూస్తే అగ్నిగుండం ఉంది, అటువైపును చూస్తే ప్రతిమ ఉంది, ఇటువైపును చూస్తే సర్దుబాటు చేసేసిన వాళ్ళు ఉన్నారు, మధ్యలో వీళ్ళు ఉన్నారు. ఎటు చూసినా వీళ్ళకి దారి లేదు, ఆదుకునే వాళ్ళు లేరు.
అప్పుడు ఏం చేశారంటే నెబుకద్నెజరు మాట విన్నారు, గుండెలు అదురుకొని అప్పుడు వాళ్ళు పైకి చూశారు. పరలోకమందున్న మా దేవా, నీవు తప్ప ఏ రూపాన్ని చేయొద్దు, దానికి సాగిలి పడొద్దు నువ్వు అన్నావు కదా, దాన్ని బట్టి మేము ఉన్నాం కదా, మరి ఇప్పుడు మమ్మల్ని దానికి మొక్కించే అవకాశం వచ్చింది, లేకపోతే సావేశరణం అంటున్నారు, మరి నువ్వేం చేయమంటున్నావు? నెబుకద్నెజరు అయితే మొక్కమంటున్నాడు, దేవా మరి నువ్వేం చేయమంటున్నావు అని అడిగారు. అప్పుడు పరలోకంలో ఒక స్వరం వినబడుతుంది, ఓ షడ్రక్ మేషాకు అబేద్నెగోలారా, ఆత్మను సంపనేరక శరీరాన్ని చంపేవాడికి భయపడవద్దు. ఆ నెబుకద్నెజరు గారికి మా చేత అయితే నీ శరీరాన్ని చంపడం చేత వద్దు, కానీ వాడు తమ్ముంటే మీ ఆత్మను చంపమని చూద్దాం సవాల్ అన్నాడు. శక్తి రాలేదా మీకు? హాయిగా కూర్చున్నారు. అది విన్న వెంటనే షడ్రక్ మేషాకు అబేద్నెగోలు నిండింది చూడు పునరుత్థాన శక్తి, దేవుని యొక్క శక్తి చేత నిండబడి వాళ్ళు ఇప్పుడు ఒక్కసారి ఎగిరి గంతులేస్తున్నారు. ఇదేంట్రా చంపుతామంటే గంతులేస్తున్నారు, పిచ్చి పట్టింది ఎరా మీకు అంటున్నాడు ఆయన, పిచ్చెక్కుతుంది ఆయనకి. హల్లెలూయా! మీకు మాత్రం భయం వేసి గుండెలు ఎదురుతున్నాయి, ఎక్కడ చస్తావు బాబు, ఇది ఎక్కడ కరం, ఇదేం సమర్థనైన. హల్లెలూయా! ఆత్మను సంపనేరక శరీరాన్ని చంపేవానికి భయపడవద్దు. భయపడాల్సిన అవసరం నీకు లేదు కాబట్టి మొక్కాల్సిన అవసరం కూడా నీకు లేదు. వాడు మా చేత అయితే మీ శరీరాన్ని చంపగలడు, కానీ మీ ఆత్మను వాడు చంపలేడు. అది విన్న వెంటనే శక్తితో నిండిపోయారు, ధైర్యంతో నిండిపోయారు, విశ్వాసంతో నిండిపోయారు. దేవుని వాక్కు వాళ్ళకు దొరికింది. ఇది నెబుకద్నెజరు మాట కంటే కూడా దేవుని యొక్క మాట బలమైనది. హల్లెలూయా! అది దొరికిన వెంటనే నెబుకద్నెజరు వైపు తిరిగారు. తిరిగి మంచి డేర్ వచ్చేసింది, మొక్కలు ఇప్పుడు భయం అంతా ఎగిరిపోయింది. దేవదూత మొక్కల్లోకి ప్రకాశిస్తామని పరలోక ధైర్యము శక్తితో నిండుకున్నారు, దేవుని వాక్కుతో నిండుకున్నారు. ఇప్పుడు నెబుకద్నెజరు ముఖంలో చూపించి ఏలి పెట్టి ఆయన ముఖంలో చూపిస్తూ ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చిన్న పిల్లలు పెద్ద చక్రవర్తి మాట్లాడుతున్నాడు, మహారాజా చక్రవర్తి గారు అని అంటలే, ఏ నెబుకద్నెజర్ అన్న. అంత పెద్ద చక్రవర్తిని ఆయన దేశంలో బానిస పిల్లలుగా ఉండి నెబుకద్నెజర్ అని పిలవడానికి ఈయనకి ఎంత ధైర్యం, ఎన్ని గుండెలు. ఉందా మీకు ధైర్యం? ఉందా ఈ పరలోక ధైర్యం? ఉందా ఈ దైవ శక్తి? ఉందా ఈ దేవుని యొక్క మమ్మల్ని బలపరిచే వాక్యం? ఉందా పాపానికి గెలవడానికి ఈ తెగింపు? ఉందా మరణించడానికి క్రీస్తు యొక్క మరణం యొక్క శిలువ పునాది? లేనిది నీవు ఒక సంఘమేనా? నీవు ఒక భక్తుడివేనా? నువ్వు ఒక శిష్యుడివేనా? నువ్వు దేవుని బిడ్డవేనా? యూదులందరికీ ఈ వాక్యం తెలుసు. ఏ విగ్రహం చేసుకోకూడదు, దేనికి దండం పెట్టకూడదని సత్యం అందరికి తెలుసు. కానీ మరి అందరు నిలబడ్డారా? అందరూ మొక్కేశారా? అట్టగా మీకు బైబిల్ అంతా తెలుసు, వాక్యాలు తెలుసు, 10 సంవత్సరాల ట్రైనింగ్ కూడా పొందుండొచ్చాము, కానీ నిలబడపోతే ఎందుకయ్యా దండగా? హల్లెలూయా! హల్లెలూయా! అప్పుడు అన్నారు, ఏ నెబుకద్నెజర్ నువ్వు మాతో చెప్పావుగా, మొక్కండి లేక సావండి అని ఒక సవాలు మాకు చేసావు కదా, ఇప్పుడు మేము పరలోక నీకు రాజు, నువ్వు ఈలక రాజు కావచ్చు, నీకు ఒక రాజు ఉన్నాడు తెలుసుకో. హల్లెలూయా! ఆ రాజు ఆజ్ఞ మాకు దొరికింది. ఇప్పుడు మేము చెప్తున్నాం, ఏ నెబుకద్నెజర్ సావనన్నా సస్తాం, కానీ బొమ్మకు మొక్కం ఏం చేస్తావు చేసుకోరా అన్నారు. ఉన్నారా ఈ రేపెల్లి పట్టణములో సత్యము కోసం, దేవుడి కోసం, పవిత్రత కోసం, వాక్య ఉపదేశం కోసం ఇలాంటి పరలోక శక్తితో నిండిన దేవుడి బిడ్డలు నిలబడడానికి ఈ రేపెల్లిలో ఎవరన్నా ఇలాంటి ముగ్గురు వ్యక్తులు ఇక్కడ ఉన్నారా? ఉంటే చేయొద్దు చూద్దాం. ఒక్క చేయలేక చూసావా? కనీసం ఎవరు లేకపోతే ఈ కూటముల ద్వారా కనీసం దేవుడు ఈ రేపెల్లిలో ఇలాంటి వారిని లేపును గాక, ఇలాంటి వారిని దేవుడు నిలబెట్టును గాక. అది నీవైతే ధన్యుడు. మిగిలి ఉన్నా ఒకటే, నువ్వు లేకున్నా ఒకటే. ఇక్కడ కావాల్సింది గుంపు కాదు, ఇలాంటి శేషం ఒక్కడో ఇద్దరు ముగ్గురు చాలు. హల్లెలూయా! ఏ నెబుకద్నెజర్ సావనన్నా సత్తాం, కానీ బొమ్మకు మొక్కం ఏం చేస్తావు చేసుకోరా అన్నారు. అట్టడానికి ఎట్లా ఉండదంటావు అసలు? అనగానే ఇటువైపు తిరిగారు. ఏసేయండి అన్నాడు, ఇక అటువైపు తిరిగారు.
అగ్ని గుండమును 7 రెట్లు ఎక్కువ చేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. వీళ్ళకిస్తలేక ఆజ్ఞ, వీళ్ళకి ఇవ్వడం ఆపేశాడు. ఇక వీళ్ళకి ఆజ్ఞ ఇవ్వడం ఆపేసి అగ్నిగుండానికి వేయండి అన్నాడు. ఇక 7 రెట్లు ఎక్కువ చేయండి అన్నారు. అటు తిరిగారు. అగ్నిగుండం అంటుంది, ఇంతవరకు నాలో పడి బతికిన వాడండి ఎవడలేండి ఆయన. మీరే కాదు, ఏమేసినా కాల్చేస్తా, రాళ్ళు వేసినా కాల్చేస్తా, ఇనివేసినా కాల్చేస్తా, ఇల్లు వేసినా కాల్చేస్తా, బంగారం వేసినా కాల్చేస్తా, డబ్బు వేసినా కాల్చేస్తా, మనుషులు వేసినా కాల్చేస్తా, పశువులు వేసినా కాల్చేస్తా. నాకు ఆళ్ళు వీళ్ళని ఎవడ మొఖం చూడండి బాబు, జాగ్రత్త, పడ్డారా కాల్చేస్తా జాగ్రత్త. ఇంతవరకు నాలో పడి బతికిన వాడు ఎవడలేడు, ఎవడ పడినా కాల్చేస్తా. ఇప్పుడు అది బెదిరిస్తుంది, మొక్కుతారా కాల్చేయమంటారా బగబగా అంటున్నది. హల్లెలూయా. ఏంటంటే అందరు చల్లగా కూర్చున్నారు, ఏసీలో కూర్చున్నట్టుందా ఏంటి? మొక్కుతారా కాల్చేయమంటారా? పాపం చేస్తావా కాల్చేయమంటావా అంటుంది. అగ్నిగుండం మాట విన్నారు. ఎప్పుడు మళ్ళీ గుండెలు కొంచెం జల్లుమన్నాయి. దీని మాట విని మళ్ళీ ఒకసారి పైకి చూశారు. దేవా, అగ్నిగుండం 7 రెట్లు ఎక్కువ చేపించాడు, అదేమో అందరిని కాల్ చేసిందంట, మమ్మల్ని కాల్ చేస్తానంటుంది. మరి ఇప్పుడు మొక్కమంటుంది, లేకపోతే కాల్ చేస్తానంటుంది. మరి నువ్వైతే ఏమంటావు ప్రభువా? అగ్ని అయితే మొక్కండి అంటుంది, లేకపోతే కాల్ చేస్తానంటుంది. మరి పరలోకమందున దేవా మీరేమంటారు అని అడిగారు. అప్పుడు పరలోకండి మళ్ళీ ఒకసారి సనవేరబడింది. ఓ షడ్రమేషం ఎత్తుకోలేరా, మీరు అగ్నిగుండా వెళ్ళినది మిమ్మల్ని కాల్చజాలదు, నదులు గుండా వెళ్ళి ముంచజాలవు, కావత తోకండి అని చేత చూసుకుందాం అన్నాడు. అల్లు చెప్పడానికి ఎవరికి నోరు కూడా రావట్లేదు. మిమ్మల్ని అయితే తెలిసేది అక్కడ, మిమ్మల్ని అయితే అక్కడ అసలు మీరు అందరు గడిపోతే దండాలు పెట్టే చుట్టూ అక్కడ ఉంటే. మీ పెద్ద తెలియగలవాడు కదా. తెలివి పరికరాది ఇక్కడ. విశ్వాసం, నమ్మకత్వం, శక్తి కావాలి. మరణ పునాది యొక్క త్యాగం కావాలి. నీ తెలివి పనికిరాదు ఇక్కడ, నీ భక్తి పనికిరాదు ఇక్కడ. అన్ని ఎగిరిపోతాయి గాలికి, జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అన్నారు, ఏ అగ్నిగుండమా కాల్ చేస్తావా, దూకుతావు, ఏం చేస్తావో చేసుకో. అక్కడ వాళ్ళు ఒక మాట అన్నారు, మా దేవుడు అగ్ని నుండి రక్షించినను రక్షించకపోయినను మేం మాత్రం మొక్కము. హల్లెలూయా. వార్త చెప్పారు, ఏ రాజా సావన సత్త మొక్క, ఏం చేస్తావు చేయరారు ఆయనకి అన్నారు. ఇటు తిరిగి అన్నారు, రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం మొక్క. అంటే దాని అర్థం, మనం ఎప్పుడు దేవుడు నమ్ముతాం తెలుసా? రక్షిస్తానని అభయం ఇస్తే అప్పుడు నమ్ముతాం. ఒక రక్షించకపోతే నమ్ముతావా? రియల్ చెప్పాలి. ఇప్పుడు కష్టంలో ఉన్నామండి, దీని నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడని చెప్తే రక్షిస్తాడని నమ్ముతాం. ఒక దాని నుండి నిన్ను రక్షించడండి, అప్పుడు ఆ దేవుడు నమ్ముతావా? అట్లా నమ్మేవాడు చేయొద్దండి. రక్షించకపోయినా నమ్ముతానన్నవాళ్ళు. అంటే ఇప్పుడు ఈ కష్టంలో ఉన్నానండి, ఈ కష్టం నుండి రక్షిస్తాడని చెప్తే రక్షిస్తాడని ఎవరైనా నమ్ముతారు. ఆ కష్టం నుండి నన్ను రక్షించకపోయినా నమ్ముతానన్న వాళ్ళు ఎవరుంటారు? వీళ్ళేమన్నారు, రక్షించినా రక్షించకపోయినా మాత్రం మేము పాపం చెయ్యం, నమ్మం, మొక్కం. అవునే కదా? అంటే ఇప్పుడు కష్టాలు పోతాయని నమ్మారా? కష్టాలు ఉన్నా దేవుడిని నమ్ముతామన్నారా? ఇది మరణ పునాది. మిగిలినంత స్వార్థం, దురాశ. అందుకు ఇప్పుడు అన్నారు, అగ్నిగుండంతో చెప్తున్నారు, ఈ అగ్ని నువ్వు కాల్చేస్తానన్నావు కదా, ఒకరు అందులో మేము పడినాక మా దేవుడు నీ అగ్నిలోని మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము మొక్కం, ఏం చేస్తావు చేసుకో, చూసుకుందాం, దూకుతాం, రెడీ అన్నారు. సావడానికి సిద్ధపడిన వాడు దేనికైనా తెగిస్తాడు, కానీ భయమే లేదు ఇంకా. ఇదే మరణ పునాది యొక్క శక్తి. బతకాలంటేనే గుండెలు జల్లుమండి, సావాలని గుండెకి ఏంటి ఆ భయం? ఇది మీరు సిలువలోండి పుట్టిన వాళ్ళైతే, మరణానుభవంలో పుట్టిన వాళ్ళైతే వాళ్ళు ఇలాంటి దేవుని బిడ్డలు. మిగిలిన వాళ్ళందరూ నకిలి, పొట్టు పొట్టు. కుప్పలు వచ్చినాక పొట్టు వస్తుంది కదా, ఆ పొట్టు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. పొట్టుని కాల్చేస్తారు, ధాన్యం కొట్లో కూర్చుకుంటారు, జాగ్రత్త. దాన్ని సవాల్ చేసి అది నోరు మూసుకుంది. ఇక ఇటు తిరిగారు. ఇటు తిరిగేసరికి ఇక్కడ పాస్టర్ గారు ఉన్నాడు, ఇక్కడ బైబిల్ పట్టుకుని నిలబడింది. షడ్రమేషం అభినందుకోరు కదా. మరి యూదులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ యాజకులు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ శాస్త్రులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ పక్కన ఉన్నారు. పక్కకి ఎట్టలేరు, దండం పెట్టేసి పక్కకు సరిపోయారు అనమాట. తెలివి గలవాళ్ళు, భక్తులు అక్కడ నిలబడ్డారు. అక్కడ నిలబడితే అటు చూశారు.
చూడగానే వాళ్ళు ఏమన్నారు, రే బుద్ధి లేదా మీకేమన్నా, పిచ్చి పట్టిందా మీకేమన్నా, మీరు చిన్నపిల్లలరా, మీరు యవనస్తులు, ఉడుకు రక్తంలో ఉన్నారు, మీకేం తెలుస్తులా, అజ్ఞానులు ఉన్నారు. ఆహా బయలుదేరారండి మన రేపల్లి లేక ముగ్గురు భక్తులు, ఈడు ముగ్గురే పరలోకం వెళ్తారంట, మనం ఎవరు వెళ్ళమంట. అబ్బో ఈ కబుర్లు ఇప్పుడు చెప్పమంటే ఇప్పుడు ఈ రాత్రి ఈ మైకిని పగలు కొట్టేస్తారు మీరు. ఈ బాగా వస్తాయి. వాళ్ళు ఏమన్నారు పక్కన నిలబడి, ఓహో బయలుదేరారండి ఇక్కడ ముగ్గురు భక్తులు శట్రమే శబ్దం ఎత్తుకోవాలంటే ముగ్గురు భక్తులు బయలుదేరారండి, వీళ్ళు ముగ్గురే పరలోకం వెళ్తారంట, మనం ఎవరో పరలోకి వెళ్ళమంట, వీళ్ళు ముగ్గురే సత్యం అంట, మనం కాదంట, వీళ్ళు ముగ్గురే యూదులంట, మనం యూదులు కాదంట. బుద్ధి లేకపోతే సరి, భక్తి చేయాలరా, దాంతో తెలివి కూడా ఉండాలరా. మేము నిజంగా ముఖ్యం అనుకున్నావా, ఆడు చంపుతానన్నాడు కాబట్టి ఊరికి ఆడికి చూపించడానికి ఇట్ట అన్నాం అంతే. నిజంగా ముఖ్యమా మేమేమన్నా? అందుకే తెలివి ఉండాలి. అందుకే మీరు కూడా ఎందుకురా సస్తారు పిచ్చోళ్ళారా, ఊరికి నా రాజుకి ఆడి ముఖం చూపించడానికి, ఆడి కళ్ళు కప్పడానికి. ఒకసారి ఇట్టానండి మీ సొమ్యం పోతుంది, ఇట్లని పక్క బతి జరిగిపోయి ఈ కథ అంత ఎందుకు, ఈ నాటకాలు ఎందుకు, ఈ సావడం ఎందుకు, బంగారం లైఫ్ నాశనం చేసుకుంటారు. బలపరుస్తున్నారా బలహీనపరుస్తున్నారా? బలపరుస్తున్నారా? ఇదే మరి మీ నాయకులు చేసేది మీకు. అప్పుడు ఇటు చూసేసరికి వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, రే కుమారుడా కానీ నిన్ను ఎంతో బాగా పెంచుకున్నాం, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావు, దేవుడే సత్తావేంట్రా, మాకంటే ఎక్కువ తెలుసా నీకు, నిన్ను కన్నదే మేము, అసలు పెంచిందే మేము, మాకంటే ఎక్కువ తెలుసా నీకు, బుద్ధి లేకపోతే సరి, తల్లిదండ్రులు మార్గన్నాడు, నేను చెప్పినట్టు చెయ్యి. మా అమ్మ మా నాన్న ఒప్పుకోవట్లేదు కదండి, సాకులు. ఇంత లోపల శాస్త్రులు వచ్చారు, అరే ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, దాన్ని సాగిలిపోకూడదు అని అసలు ఈ వాక్యాన్ని మీకు నేర్పించినట్టు ఎవరు? నేనే కదా ఆ వాక్యం మీకు చెప్పింది. మీకేమైనా ధర్మశాస్త్రం ఉందా? ఆ చదవడానికి మీకు హక్కు ఉందా? అసలు ఈ వాక్యాన్ని మీకు చెప్పినోడే నేను, నాకంటే బాగా తెలుసా. ఈ వాక్యం చెప్పి నేనే ఊరినట్టు దండం పెట్టి పక్క వచ్చా, తెలివి లేకపోతే సరే దండం పెట్టండి యువతలకి. అసలు నేను చెప్తేనే మీకు ఆ వాక్యం తెలుసు, లేకపోతే మీకేం తెలుసు? వీళ్ళు ఒక్కొక్కరు ఒక మాట కాదు, బయలుదేరారండి ముగ్గురు భక్తులంటే, వీళ్ళే పెద్ద సత్యవంతులు అంటే, వీళ్ళే వెళ్తారంటే మోక్షం అంటే, మనందరం వేస్ట్ అంటే వాళ్ళు కించపరచడం, దండం పైకి దగ్గర రారాని ఎట్టండం, రకరకాల మాటలతో వాళ్ళ గుచ్చి 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 బాధ పెట్టి గాయపరుస్తున్నారు. వీళ్ళందరూ మాటలు విన్నారు. విన్నాక తల్లి ముఖం చూడాల, తండ్రి ముఖం చూడాల, అయ్యగారి ముఖం చూడాల, అమ్మగారి ముఖం చూడాల, యాజకుడి ముఖం చూడాల, ఎవరి ముఖం చూడాల. వీళ్ళందరూ మాటలు విని వాళ్ళతో గొప్పోళ్ళే అట్ట అంటే మనమేమంటాలని అడవండరా అన్నా అలా. హల్లెలూయా. మనమైతే ఏమంటాం, మనం గొప్పోళ్ళే ఇట్టున్నారు, మనం ఉంటే ఏమంది అడవనై అంటాం మనమైతే అట్లా. ఇవన్నీ విని పైకి చూశారు, దేవా వీళ్ళందరూ నీ భక్తులంట, మరి అంటున్నారు, వీళ్ళు మొక్కబొట్టున్నారు, మరి మీరేమంటున్నారు దేవా అన్నారు. పరలోకంలో ఒక స్వరం వినబడింది, వాళ్ళు ద్రోహులు, మూర్ఖులు, కృతజ్ఞత లేని వారు, అపనమ్మకస్తులు, ద్రోహులు, ఆ గుంపులో కలవకు, నమ్మకస్తుడుగా నిలబడు, అంతం వరకు నమ్మకంగా ఉండుము, నీకు జీవ కిరీటం దొరుకును. హల్లెలూయా. దేవుడి రోజున గొప్ప భక్తుని ఎత్తుకుతలేదు, నమ్మకస్తులను ఎత్తుకుచున్నాడు. హల్లెలూయా. ఈ రోజున వాక్య తెలివి ఉన్న వాళ్ళు, మంచి భక్తి చేసే భక్తి పనులు వద్దు దేవుడికి, కొంచెం తెలిసినా పర్వాలేదు కానీ నమ్మకస్తులను దేవుడు ఎత్తుకుచున్నారు. వారితో కలిసి నీవు కూడా ద్రోహి అవుతావా, నాతో కలిసి నమ్మకంగా నిలబడతావా, తెచ్చుకోండి అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, దేవా నా తల్లి తండ్రి, నా బంధువులు, నా మతము, నా సంఘము, నా అయ్యగారు, మా అమ్మగారు అందరు అక్కడ ఉన్నా సరే, వాళ్ళు ద్రోహులైతే నేను వాళ్ళతో కలిసి ద్రోహిగా ఉండను, నీతో కలిసి నమ్మకంగా ఉంటాను. అప్పుడు వీళ్ళందరినీ ఉపేక్షించేశారు. ఇంకా బా అవతల కన్నా మనం అంటే వీళ్ళంటే మనకు భయపడదు, అక్కడ ఎవడకు భయపడతారు. ఇటు తిరిగారు, ఇక ప్రతిమంటుంది, మొక్కుతావా సస్తావా, లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయింది, ఇక తెలుసుకో, నాకు మొక్కితే నీకు బతుకు, లేకపోతే సావే, మొక్కుతావా సస్తావా. దారి మాట విన్నారు. పైకి చూశారు, ప్రభా మరి ప్రతిమ ఎట్లా అంటుంది, మొక్కమంటావా, మరి ఏంటి పరిస్థితి అన్నారు. పైన దేవుడు చెప్తున్నాడు,
అది కన్నులుండి చూడదు, నోరుండి మాట్లాడదు, చెవులుండి వినదు, కాళ్ళుండి నడవదు, చేతులుండి ముట్టుకోదు. అది నిన్నేం చేయగలదు? ఒక తంతనది కింద పడతాను. హల్లెలూయా. ఈ అన్ని వైపులా రౌండ్ వేసుకున్నారు వీళ్ళు. 4 వైపు నుండి వీళ్ళని రౌండ్ వేసుకుంటే పైనుండి శక్తి పొంది నలుగురిని రౌండ్ వేసుకున్నారు వీళ్ళు ముగ్గురు. హల్లెలూయా. అప్పుడు అన్నారు, 4 వైపులా జవాబు చెప్పారు, ఏ నెబుకద్నెజర్, సావనాను సత్తంగానే మొక్క ఏం చేస్తా చెయ్యి. ఏ అగ్నిగుండమా, రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం మొక్కం వేస్తే వేసుకో, దూకుతాం మేమే, నువ్వేసేదేంటి, మేమే దూకుతాం, రా చూసుకుందాం నీళ్ళేముందో. ఎక్కడ చెప్పారు? ఏ ద్రోహులారా, మీతో కలిసి మేము నమ్మక ద్రోహులుగా ఉంటాం, ప్రాణాలు పోయినా సరే మేము నమ్మకంగా ఉంటాం. నమ్మకత్వం ఎక్కడ చూపించాలో తెలుసా? వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి అపవాదిని జయించి ఉన్నారు, అంతవరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. తెలుసా ప్రకటన గ్రంథం? హల్లెలూయా. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి అపవాదిని జయించి ఉన్నారు, అంతవరకు తమ ప్రాణములు ప్రేమించిన వారు కాదు. అంటే చచ్చిపోవడానికి రెడీ అయ్యారు కనుక జయించారు, నమ్మకంగా నిలబడ్డారు. అప్పుడు నమ్మకం కొన్నారు. ఇక్కడ ప్రతిమ కూడా సవాల్ చేశారు. అప్పుడు అన్నారు, ఏసైటేకి అగ్నిగుండంలో దారి లేదు, వేసేయని అన్నారు. వేసేసారు అగ్నిగుండం. మీరేసేది ఏంట్రా, మేమే దూకుతామన్నారు. వేసేసారు. పరలోక దేవుడు వాళ్ళతో కూడా దిగి వచ్చారు. ఈ రోజు ఈ రేపల్లిలో దేవుని కోసం, సత్యం కోసం మరణానుభవం మొదలుపెట్టిన ఇలాంటి నమ్మకస్తులు రేపల్లిలో 1, 2, 3 ఉంటే వాళ్ళలోకి దేవుడు దిగి రావడానికి రెడీగా ఉన్నారు. అలాంటి వారి కోసం దేవుడు ఎదుగుతున్నారు. ఈ రేపల్లిలో ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయెత్తండి. కనీసం లేకపోతే ఇప్పుడు నేను ఉంటానన్న వాళ్ళు చేయెత్తండి. ఏంటయ్యా లెగుస్తున్నాయి చేతులు? మీరు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు కాదా? కబుర్లు చెప్పమంటే, జ్ఞానాలు చెప్పమంటే అయ్యి చెప్పండి, మహా కథలు చెప్తారు మీరు, మహామేధావులాగా. ఎందుకు వేస్ట్ అదంతా? పనికి రానిది. ఈ జ్ఞానం ఎవరికి కావాలి? ఏం ఉపయోగం చెప్పండి? ఈ రేపల్లెలో ఈ విధంగా మరణ పునాదిలో మొదలుపెట్టి సావనను సస్తాను కానీ పాపం చేయనను లెక్క ప్రకారంగా దేవుని కోసం, సత్యం కోసం నమ్మకంగా నిలబడడానికి ఎవరన్నా ఉంటే వారితో దిగి రావడానికి దేవుడు సిద్ధముగా ఉన్నారు. నేనుంటా. ఎత్తు చెయ్య. విశ్వాసం నీకుంటే, పరలోక స్వరం మీకు వినబడితే, మీరు వాక్యం ఏదైతే విన్నారో సత్యమని మీరు నమ్మితే, దాంతో మీ బ్రతుకు కలిపితే పరలోకం శక్తిని పొంది, ధైర్యం పొంది ఇప్పుడు నిలబడి సత్యం కోసం ఈ రేపల్లిలో దేవుడు దిగిస్తారు. అక్కడ ఉద్యమాన్ని పంపిస్తారు. హల్లెలూయా. 100 మంది వద్దు, నమ్మకస్తులు ఒక్కరిద్దరున్న సాలి ఇక్కడ. అప్పుడు దేవుడే దిగొచ్చేసారు అక్కడ. కనీసం కాల్చేస్తా చంపేస్తానరుగా. చంపేస్తానని నెబుకద్నెజర్ చంపలేకపోయాడు. కాల్చేస్తానని అగ్నిగుండం కనీసం వాళ్ళ తల ఒక ఎంటుకు కూడా కాల్చలేకపోయింది. కబుర్లే కానీ ఏమీ లేదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడే దిగొచ్చారు. ఇక్కడ విగ్రహాదుల పాపాన్ని వీళ్ళు ఎట్టా గెలిచారండి? భక్తిని బట్టా, జ్ఞానాన్ని బట్టా, తెలివిని బట్టా, నిష్టను బట్టా, అగ్నిగుండంలో పడి చచ్చిపోవడానికి రెడీ అవ్వబట్టా. సావరణ ఈ విగ్రహానికి మొక్కి విగ్రహాన్ని పాపం చేసేదానికంటే అగ్నిగుండంలో పడి సావడమే మంచిది అనుకున్నారు వాళ్ళు. కాబట్టి అగ్నిగుండంలో పడి సావరణ సత్తాం కానీ ఈ పాపం మేము చేయమన్నారు. అంటే దాని అర్థం మరణ పునాదులు నిలబడి జయించారు. సావనన్న సత్తా గాని ఈ అవిధేయతని పాపం నేను చేయనన్నాడు యేసయ్య. జైల్లో పడి సావనన్న సత్తా గాని ఈ వ్యభిచారం పాపం చేయనన్నాడు యోసేపు. కాబట్టి ఈ రోగంతో కూడి సావనన్న సత్తా గాని దేవదర్శన పాపం నేను చేయనన్నాడు యోబు. కాబట్టి అగ్నిగుండంలో పడి సావనన్న సత్తా గాని ఈ విగ్రహణ పాపం మేము చేయమన్నారు వాళ్ళు. అంటే వీళ్ళందరూ ఏ పునాదులు నిలబడి ఈ పాపాన్ని గెలిచారు? సావడానికన్నా రెడీ అన్న మరణ పునాదులు నిలబడి. యేసు మనతో మొదలెట్టాను, నా మనతో ముగించాలనుకున్నాను. అలాంటి నేను పాపం చేయాల్సిన అవసరం నాకు లేదు. పాపాన్ని నాలో ఉండనివ్వను. దాన్ని చంపినాక నేను సస్తాను. అంతకు చేయాల్సిన అవసరం వచ్చి నన్ను ముట్టడి వేసిన అప్పుడు సావన సస్తా కానీ పాపం చేయనన్నారు. అలాంటి వారి ఎదుట పాపం ఓడిపోయినది. యేసుక్రీస్తు శిలువలో చచ్చిపోతానన్నాడు, పాపం చేయనన్నాడు. నిజంగా చనిపోయాడు. ఆయన 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు. జీవమును అక్షతను వెలుగులోకి తెచ్చాడు.
మరణాన్ని నిరర్థకం చేశారు. హల్లెలూయా. అదే పాపం చేస్తే ఇక్కడ బతికినా ఆఖరికి శాశ్వతంగా చచ్చిపోయేవాడు. పాపం చేయకుండా ఇక్కడ చచ్చిపోయినా ఆయన యుగ యుగాలు బ్రతుకుతున్నాడు. అందుకంటున్నాడు, ఇదిగో మృతుడైతేనే గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఇది పాపం చేసి సచ్చే సావు కాదు. పాపం చేయక శరీరీతిగా సచ్చి ఆత్మీయంగా నిత్యము బ్రతికే నిత్య జీవ కూటమి ఇది. ఎంతమందికి అర్థమైందో? హల్లెలూయా, హల్లెలూయా. మీరేమో ఇప్పుడు దాకా ఈ శరీరాలు స్వస్థపరచాలి, దీన్ని మంచిగా చేయాలని ఈ కోటాలు పెడతంటే నేనేమో దీన్ని చంపే కోటాలు పెడతానా? ఏమో అర్థమైందండి? హల్లెలూయా, హల్లెలూయా. కానీ నశించే వారికి శివుడు గురించిన వార్త వెర్రితనం, మూర్ఖత్వం, పిచ్చితనం. కానీ రక్షించబడుతున్న మనకి ఇది దేవుని శక్తి అయి ఉన్నది. యేసు చనిపోయాడు, పాపం చేయలేదు కనుక యుగ యుగాలు సజీవుడై ఉన్నాడు. మరణము దాటి పునరుత్థానం ద్వారా మహిమలోనికి వెళ్ళిపోయి ఉన్నాడు. యోసేపు జైల్లోనే వేశారు, పాపం చేయలేదు కనుక ఆయన ఇప్పుడు ఐగుప్తుకి సెకండ్ రాజు అయిపోయాడు. యోబు దేవుని దూషించలేదు కనుక, రోగంతో ఉండినా దూషించలేదు కనుక ఇప్పుడు ఆయన మళ్ళీ పసిబిడ్డ దేహం లాంటి మళ్ళీ డబల్ ఆశీర్వాదం పొందాడు. శద్రక్ గారు పాపం చేయలేదు కనుక వాడు చంపడానికి అగ్నిగుండంలో వేసిన దేవుడు అక్కడ దిగొచ్చారు. వాళ్ళ ద్వారా అక్కడ గొప్ప ఉద్యమం వచ్చింది. ఆ నెబుకద్నెజరు వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు నొప్పుకున్నాడు. అక్కడ వాళ్ళకి విడుదల దొరికింది. హల్లెలూయా. నిజంగా వీళ్ళు నశించారా, జయించారా? నశించారా, జయించారా? వీళ్ళు లొంగిపోయారా, వీళ్ళకన్నీ లొంగిపోయినాయా? ఇదే మరణ పునాది యొక్క శక్తి, ఇదే శిలువ సువార్త, ఇదే సిలువేబడిన క్రీస్తు, ఇదే క్రీస్తు యొక్క మరణ అనుభవం. ఈ మరణము మీకు మరుగై ఉండెను, మీకు బోధపడ్డం లేదు, ఒక్కటే నేను గ్రహింపలేదు. నీకొద్దు ప్రభా, మాకొద్దు ప్రభా అంటున్నారు ఈ అనుభవం. ఎవరైతే ప్రభా నీవు పొందావు అది మాకు కావాలంటారు, వాళ్ళు దేవుని సంఘం, అందులో పుట్టిన వాళ్ళు ఈ విధంగా జీవిస్తారు. వాళ్ళు మరణం వరకు నమ్మకంగా ఉంటారు. అలాంటి వారు నిత్య జీవంలోనికి, తర్వాత మహిమలోనికి వెళ్ళిపోతారు. ఇది మన మహిమ కొరకు నియమించబడిన క్రీస్తు. ఇప్పుడు చెప్పండి, మీరు మరణానికి ముందున్నారా, మరణం తర్వాత ఉన్నారా? ఇప్పుడు మరణానికి ఒకరు ముందుంటే ఆయన మరణానుభవంలోనికి రండి. ఆయనకు ఉమ్ములు దొరికినాయి, నాకు ఉమ్ములు దొరకని. ఆయనకి సిలువ దొరికింది, నాకు సిలువ దొరకని. ఆయనకి మరణం దొరికింది, నాకు దొరకని. నా గురువుకి ఏం దొరికిందో ఆయన వెంబడి వెళ్ళే శిష్యుడైన నాకు కూడా అది దొరుకుద్ది. నా గురువుకి మించింది నాకు దొరకదు. నేనే చెప్తున్నాను, ఏ లోకమా, నా యేసుకు నువ్వు సిలువిచ్చావు గనక నీ గౌరవం నాకొద్దు, నాకు కూడా నీ సింహాసనం నాకొద్దు. నా యేసుకు దొరికిన సిలువే నాకు కావాలి. నా యేసు నువ్వు అవమానపరిచావు గనక ఏ లోకమా నీ గౌరవం పొగడ్తలు నాకొద్దు. నా యేసుకుని ఇచ్చిన అనుమానమే నాకు కావాలి. హల్లెలూయా. నా యేసుకి ఇక్కడ ఏం దొరికిందో అదే నాకు కావాలి. నా యేసుని శ్రమ పెట్టావు గనక ఏ లోకమా నువ్వు ఇచ్చే సుఖం నాకొద్దు, నాకు కూడా క్రీస్తు యొక్క శ్రమే కావాలి. హల్లెలూయా. ఎంత మారాలండి మీరు అసలు? యేసుకి మీకు అసలు ఒక్క ఇంచి కలుస్తుందండి, ఒక్క మాట కలుస్తుందండి, ఒక లెక్క, ఒక్క 1% కలుస్తుందండి అసలు. అట్లా కలవకపోతే మీరు రేపొద్దున దేవుడి దగ్గరికి ఎట్లా వెళ్తారండి? మీ మతానికి కలవచ్చు, మీ సమస్య కలవచ్చు, మీ మైండ్ సెట్టింగ్కి కలవచ్చు, కానీ దేవుడికి కలవకపోతే మీరు రిజెక్ట్ అయిపోతారండి. ఈ రాత్రి అన్న ఈ సత్యాన్ని గ్రహించి, ఈ మరణానుభవం నాకు కావాలి, ఈ మరణించిన క్రీస్తు నాకు కావాలి. ఆయన మరణంలో నేను పుట్టాలి, అందులో నేను ఎదగాలి, అందుకు నేను నాలో నా పాపాన్ని సంపాలి. కాకపోతే సావనాన్ని సస్తాను కానీ పాపం చేయను. ఈ క్రీస్తు యొక్క మరణానుభవం నాకు కావాలి. దీని ద్వారా మరణము నిరర్థకం చేయబడి జీవము, అక్షయత, మహిమ వెలుగులోనికి తెస్తుంది ఈ సువార్త. ఈ సువార్త సత్యం ఈ రాత్రి ఎవరికి కావాలి? ఈ రాత్రి ఇక్కడ ఈ విధంగా నిలబడడానికి ఎవరున్నారు? ఉంటే అట్టి వారి చేతుల పైకి ఎత్తండి. నేను ఇట్లా ఉంటాను అన్నవాడు చేయతండి ధైర్యంగా. ఏంటి భయం వేస్తుందా? చేతెత్తిన వాళ్ళందరూ లేచి నిలబడండి. ప్రభు సంగతి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని చూడనివ్వండి. మనం స్వస్థత కోసం నిలబడతలా, ఆశీర్వాదాల కోసం నిలబడతలా, ఏదైనా తోటలో పండు తిని బతకడానికి నిలబడతలా, గెస్తమన్ తోటలో కావాలంటే క్రీస్తు కూడా కలిసి మరణించి జయించడానికి నిలబడుతున్నాం. హల్లెలూయా. ఇంతమంది దేవుడి కోసం ఇట్లా నిలబడితే దేవుడు మన మధ్యలో దిగిరాడా? హల్లెలూయా. మనం తర్వాత పునరుత్థాన శక్తిని, పరిశుద్ధాత్మ మన మీదకు పంపడా?
హల్లెలూయా. జయించిన వారిని తీసుకువెళ్ళాలని ప్రభు త్వరగా రాబోతుండగా దేవుడు మనకు జయ జీవితాన్ని ఇవ్వరా? నిరీక్షణతో ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. హల్లెలూయా. అందరూ కూడా ప్రభుని స్తుతిద్దాం. అందరూ కలిసి ప్రభుని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. అందరూ కూడా ప్రభుని మహిమపరచండి, ప్రభుని కనపరచండి. చెప్పండి, ఏ పాపమా నీతో నాకు పని లేదు. హల్లెలూయా. యేసు మరణంతో మొదలు పెట్టాను, నా మరణంతో ముగించాలనుకుంటున్నాను. వీటన్ని చంపినాక నేను చస్తా. నాలో నా ధనాశ సావాలి, నాలో నా స్వార్థం సావాలి, అన్ని సావాలి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. హల్లెలూయా, స్తోత్రం. అందరూ కూడా ప్రభుని స్తుతిద్దాం. మన ప్రభు త్వరగా రాబోచున్నాడు. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన రాకడకున్న సూచనలు కనబడుతున్నవి. మొన్న నేపాల్లో భూకంపం వచ్చింది. ఏంటంటే ప్రభు రాకడకు సూచనలు, అకాల మరణాలు, యుద్ధాలు, కరువులు, భూకంపములు కలుగును. రాకడకు సూచనలు కనబడుతున్నవి, సిగ్నల్స్ దొరుకుతున్నవి. ఆయన సమీపించున్నాడు దూరం వద్దకి. అందరూ త్వరగా సిద్ధపడండి. హల్లెలూయా. క్రీస్తు మరణంతో మొదలుపెట్టు, పునరుత్థాన శక్తిని పొందు, నూతన జీవాన్ని పొందు, దైవ స్వభావాన్ని పొందు, ఆయన రాజ్యం వెళ్ళడానికి జీవితాన్ని పొందు. ఇక్కడ మరణించు, అక్కడ శాశ్వతంగా జీవించు. హల్లెలూయా. సావనాన్ని సస్తాను కానీ పాపం చేయను. ఉన్న పాపం సంపినకే నేను సస్తాను. పాపం చేసే అవసరం నాకు లేదు, పాపంతో పనే నాకు లేదు. ఎందుకంటే క్రీస్తు మరణంతో మొదలు పెట్టా, ఆయన నా మరణంతో ముగిస్తా అని ఈ రోజున ఆయన మరణానుభవంలోకి రా. ఆ మరణానుభవాన్ని వహించిన వాడికే క్రీస్తు జీవం దొరికిను. ఈ మరణము నీకు మరుగై ఉంది. లోకానికి యేసు మరుగై ఉన్నాడు. యేసు ఎరిగిన వాడికి ఆయన మరణం మరుగై ఉంది. యేసు ఎరగనందున లోకమంతా సాతానైతే యేసునంతా ఎరిగి మరణం ఎరగనందున వీళ్ళు సాతానయ్యారు. ఈ రాత్రి నువ్వు సాతాను కాకుండా ఉండాలంటే నువ్వు యేసుని ఎరగాలి, ఆయన మరణానుభవాన్ని ఎరగాలి, ఆ మరణానుభవాన్ని మోయాలి, అందరూ నమ్మకం నిలవాలి, అప్పుడు దాన్ని గెలవాలి. అప్పుడు నువ్వు నిత్య జీవులకి, నిత్య మహిమకు, నిత్య రాజ్యానికి నువ్వు వారసుడు కాగలవు. అందుకే దేవుడు ప్రభుగా త్వరగా రాబోతుండగా ఈ యొక్క రేపల్లిలో ఇలాంటి వారిని దేవుడు రేపులు గాక, దేవుడు ఇలాంటి సత్యవంతం నిలబెట్టును గాక. దేవుడిని స్తుతించి ఆరాధించి మన ప్రభుని మహిమపరచుకుందాం.